అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముద్దుల మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటరామయ్య జగదాంబ దంపతులకి స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు. కలిగినింటి కుటుంబం. దానికి తోడు వెంకటరామయ్య వాళ్ళకి చాలా కట్టుబాట్లు, సాంప్రదాయాలు, విలువలు ఎక్కువ. వాళ్ళకి కులానికి దట్టు ఎక్కువ విలువిస్తారు. ప్రథమపీట వాళ్ళు కులానికే వేస్తారు. వీళ్ళకి 3 పిల్లలు. కొడుకు పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు తర్వాత 2 కూతుళ్ళు. పెద్ద కూతురు పేరు భాగ్యలక్ష్మి, రెండో కూతురు పేరు సుభద్ర. వెంకటరామయ్య జగదాంబ కోటేశ్వరరావుని చదివించారు. అప్పట్లో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు కోటేశ్వరరావు తండ్రితో పాటు. ఆ తర్వాత కోటేశ్వరరావు చెల్లెళ్ళిద్దరికన్నా వయసులో పెద్దవాడని సరోజిని అనే అమ్మాయినిచ్చి వివాహం జరిపించారు. ఇక సరోజినికి పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదు. పిల్లల కోసమని పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు నోస్తూ ఉండేది సరోజిని. ఈలోపు ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేయాలని వెంకటరామయ్య పెద్ద కూతురు భాగ్యలక్ష్మికి రాజారావు అని వాళ్ళ కులం వాడే, బాగా డబ్బున్నవాడు, స్థితిమంతుడు, దానికి తోడు తెలివైనవాడు, వ్యాపార దక్షత ఉన్నటువంటి వాడు అయినటువంటి అల్లుణ్ణి ఏరి కోరి తెచ్చుకొని భాగ్యలక్ష్మికి ఇచ్చి వెంకటరామయ్య బాగా దిట్టంగా స్థిరచరాస్తుల్ని పెట్టి జగదాంబ బాగా నగల్ని దిగేసి కూతురికి పెళ్లి జరిపించారు. భాగ్యలక్ష్మి రాజారావులకి 3 సంవత్సరాల్లో 3 పిల్లలు పుట్టారు. వాళ్ళల్లో కొడుకు స్వరూపు, ఆ తర్వాత రంజిత, హర్షిత 2 పిల్లలు పుట్టుకొచ్చారు. 3 పిల్లల తల్లి అయింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి ఎప్పుడు చూసినా కూడా పుట్టింటికి రావటం, పుట్టింటి మీద పడి దోచుకు తింటాం, ఆ విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు అస్సలు జరగనివ్వదు. అత్తారింట్లో భాగ్యలక్ష్మి వారం రోజులు ఉంటే పుట్టింట్లో 3 వారాలు ఉండి నెల గడిపేసుకొని వెళ్ళిపోద్ది. వీళ్ళకి కావలసినవన్నీ వాళ్ళే జరిపిస్తూ ఉంటారు. ఇలా కూతురు వచ్చినా పడి తిన్నా తప్పులేమి అనిపించవు వాళ్ళకే. పైపెచ్చు అల్లుడు గారికి సకల మర్యాదలు, సకల లాంఛనాలతో జరిపిస్తూ ఉంటారు. ఇంత దాంట్లో రెండో అమ్మాయి సుభద్ర డిగ్రీ చదువుతోంది కాలేజీలో. అలా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సుభద్ర తన క్లాస్మేట్ అయిన మోహన్ అనే అబ్బాయిని చాలా డీప్గా ప్రేమించింది. సుభద్ర అంతంత మాత్రం చదువుద్ది. ఫెయిల్ అవుతూ మళ్ళీ సప్లీలు రాస్తూ పాస్ అవుతూ సుభద్ర చదువు అలా సాగితే మోహన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చదువుతాడు. దానికి తోడు మోహన్ చాలా తెలివైన వాడు, చాలా అందంగా ఉంటాడు. అసలు ఆ అందం చూసే సుభద్ర మోహన్ని వలచిందే. మోహన్కి సుభద్రే ప్రపోజ్ చేసింది ఆ రోజుల్లో కూడా. సుభద్ర అమాయకత్వం, సుభద్ర కల్లా కపటం లేనితనం చూసి మోహన్ కూడా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో సుభద్రకి మోహన్ వాళ్ళ కులం వీళ్ళకి ఈక్వలే అయినప్పటికీ వేరువేరు కులాలు కావటం వల్ల ఇంట్లో చెప్పే ధైర్యం సరిపోలేదు. ఇదిగో చెప్పాలి, అదిగో చెప్పాలి అని సుభద్ర కాలం దాటేస్తూ ఉండగా మోహన్కి చాలా ధైర్యం ఎక్కువ. దాంతో ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత ఒక రోజున చెప్పా పెట్టకుండా సుభద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి తనే వచ్చాడు మోహన్. ఎందుకు భయపడాలి? ప్రేమించడం లేని భయం అమ్మా నాన్నలకి చెప్పేటప్పుడు ఎందుకు ఉండాలి? అమ్మా నాన్నలుగా కూతురు మీద వాళ్ళకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? తన నేను ఎలా చూసుకుంటానో చెప్తే పోయేదేముందని ఆయనే అక్కడికి వచ్చి వెంకటరామయ్య జగదాంబని కలిసి నేను సుభద్రని ఇష్టపడుతున్నానని, మాది పలానా కులమని, మా అమ్మా నాన్నలు పలానా వాళ్ళని, తనకి ఒక అక్కయ్య ఉందని, ఆ అక్కకి పెళ్ళైపోయిందని, అక్కకి పిల్లలు కూడా ఉన్నారని, దాంతోపాటు ఇక నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశానని, తర్వాత పీజీ కూడా చేద్దామనుకుంటున్నానని, నాకు వ్యాపారం పెట్టే ఆలోచన ఉందని, మాకు స్థిరచరాస్తులకు ఏ లోటు లేదని, మేము బాగా ఉన్నవాళ్ళమేనని, నేను గవర్నమెంట్ జాబ్ కూడా రాద్దామనుకుంటున్నానని సుభద్రని తనకిచ్చి పెళ్లి చేయమనమని మోహన్ అడిగాడు వెంకటరామయ్యనే. అయితే వీళ్ళు ససేమిరా వేరే కులం అన్న మాట వినగానే వీళ్ళకి పాము గరిసిందే.
దాంతో మేము చచ్చినా వేరే కులం వాడికి పిల్లని ఇవ్వం అన్నారు. ఒకటే ఇవ్వమన్నా అది వేరే విషయమేమో, అలాంటిదే ఆయన్ని అవమానించి నానా బూతులు తిట్టి నానా మాటలు అనే కోటేశ్వరరావుని పిలిపించే భాగ్యలక్ష్మి మొగుడు రాజారావుతో కలిసే వెంకట్రామయ్య ఇంకొంతమంది ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతో మోహన్ మీద చేయి చేసుకొని రక్తాలు వచ్చేలాగా కొట్టి గెంటేశారు అక్కడి నుంచే. వెంటనే సుభద్రకి ఒక పెళ్లి కొడుకుని చూసి పెళ్లి ఖాయం కూడా చేసేశారు. మేము ఆల్రెడీ ఒక అబ్బాయితో మాటిచ్చి సంబంధం కుదుర్చుకున్నాము, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావంటే ప్రాణాలతో ఉండవని ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. అయితే సుభద్రను మర్చిపోలేని ఆయన పిచ్చోళ్ళ తయారైపోయాడు. సుభద్రని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు పోనివ్వకుండా అయితే వదిన కాపల లేదా అక్క కాపల లేదా అమ్మ కాపల ఆడవాళ్ళు పడేసే సుభద్ర జుట్టంతా పీకి పడేసి వాతలేసి తుక్కు కింద బాది వదిలిపెట్టారు. దాంతో సుభద్ర ఇంటికే పరిమితం అయిపోయింది. ఒకవైపున పెళ్లి వాళ్ళు రావటం, పిల్లని చూసుకోవటం, ఎంగేజ్మెంట్లు అయిపోవటం, ఆ తర్వాత నిశ్చితాంబూలాలు మార్చేసుకోవటం, వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటం. ఇన్నాళ్ళు ఎటు మనం 4 గోడల మధ్య బందీని చేసి ఉంచిన తర్వాత వేరే వాడితో పెళ్లి కూడా కుదిరిపోయాక ఇంకా ఇదెక్కడికి పారిపోద్ది అనే దాంతో పెళ్ళప్పుడు సుభద్రనే పెళ్ళి ఎల్లుండనగా కాస్త వీళ్ళు ఫ్రీగా వదిలారు. గుడి దగ్గర దైవ దర్శనానికి వెళ్ళాలి పెళ్లి కూతురనే సుభద్రని కొంతమంది పని వాళ్ళకిచ్చి గుడి దగ్గరికి పంపించారు. అక్కడికి మోహన్ వచ్చాడు. మోహన్ను కలిసి చూసిన సుభద్ర పేగులు తరుక్కుపోయినాయి. అసలు నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, నేనే నీ జీవితంలోకి వచ్చాను, నేనే నిన్ను ఇష్టపడ్డాను, నేనే నిన్ను ప్రేమనే దాంట్లోకి దింపాను, ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోవటానికి నేనే కారకురాలయ్యాను, నన్ను క్షమించు అంటే నన్ను కాకుండా వేరే వాడిని చేసుకొని నన్ను ప్రేమించి నువ్వు సంతోషంగా ఉండగలవా? మనసు ఒకళ్ళతో తను ఒకళ్ళతో నువ్వు పంచుకోగలవా? అది నా ప్రాణం పోయినా జరగని పని. నేను చావాలని నిశ్చయించుకునే ఈరోజు నువ్వు ఇక్కడికి వస్తావు, ఆఖరిసారి కళ్ళ నిండా నిన్ను చూద్దామనే దాంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పింది సుభద్ర. దాంతో గుడి దగ్గర గన్నేరుకాయలుంటాయి తీసుకొని వెళుతున్నానని కొన్ని మూట కట్టుకున్న గన్నేరుకాయలు ఆయనకి చూపిస్తే నువ్వేమీ చనిపోవద్దు, ఈ ప్రపంచమే వద్దన్నా, ఎవరు ఏమన్నా, నిన్నెవరు కాదన్నా, నేను నిన్ను ప్రేమించిన మాట నిజం, ఈ భగవంతుడు సాక్షిగా నువ్వు నా కోసం వచ్చేసే, నువ్వేవే ఒంటి మీద కట్టుబట్టలతో తప్ప పూచిక పుల్ల కూడా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకురావద్దు, నేను నిన్ను బ్రతికించుకోగలను అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత సుభద్ర ఇంటికి వెళ్ళింది. ఆలోచించింది. తండ్రి పరువనో లేదా తల్లి ప్రతిష్టనో అన్నయ్య విలువ గౌరవాలనో ఆలోచిస్తా కూర్చుని ప్రేమించిన వాడికి ద్రోహం తలపెట్టి ప్రేమించిన వాడికి ఆశలు కల్పించే అతనికి అన్యాయం చేసి వేరే వాడిని చేసుకొని అతన్ని బాధ పెట్టి అతనితో సుఖంగా సంతోషంగా ఉండలేక తను బాధపడుతూ నరకం అనుభవించడం కన్నా ప్రేమించిన వాడితో వెళ్ళిపోవటమే నయమనిపించింది. అంతే నిశ్చయించుకుందే తడవు వెంటనే ఒంటి మీద ఉన్నటువంటి ముక్కు పుడకతో సహా 7 వారాల నగలు పెళ్లికి పెడతామంటే నగలు మొత్తం అక్కడే పెట్టేసిందే. దానికి తోడు పెళ్లికని తీసుకొచ్చిన కట్నం డబ్బులు తన పేరు మీద రాయాలనుకునే డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయించి తీసుకొచ్చి తనని సంతకాలు పెట్టమన్నారు. ఆస్తి ఎంత అని పెళ్లి కొడుకు వాళ్ళు అడిగినాయి. దాంతోపాటు క్యాష్ పెద్ద బ్యాగే లోపల పెట్టుంది వాళ్ళ కట్నంగా ఇవ్వటానికే. ఒక్కటి కూడా ఆవిడ ముట్టుకోలేదు. కట్టుబట్టలతో ఆవిడ రేపు పెళ్ళనగా ఈరోజు రాత్రి ఇంట్లో నుంచి ముసుగు కప్పుకొని బయటికి వెళ్ళిపోయి మోహన్ని కలిసింది. మోహన్ని కలిసేసరికి అటు వెళ్ళిపోయి ఇక మోహన్ని గుళ్ళో పెళ్లి చేసేసుకొని పెళ్లి రిజిస్టర్ చేయించేసుకొని అటుకి పుట్టింటికి వచ్చినా ప్రయోజనం లేదు, వెళ్ళేటు యాక్సెప్ట్ చేయరనే దాంతో పుట్టింటికి వెళదాం, వాళ్ళ కళ్ళ ముందు నిలబడదామని ఆయన అన్న వద్దందే. లేదు కాదు కూడదు అని మోహనే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈలోపు పెళ్లి మండపంలో నానా రచ్చ నానా గొడవ అయిపోయిందే. పెళ్లి వాళ్ళు మా పరువు తీశారు, అసలు ఇలాంటి బజారు వాటిన కూతుళ్ళుగా కనేది ఇదేనా ఆడపిల్లల్ని పెంచే లక్షణం అని వెంకటరామయ్యని నానా మాటలు అనే జగదాంబని నానా మాటలు అంటూ ఒకవైపున పెళ్లికి వండిన వంటలు వచ్చిన చుట్టాలు చెవులు కొరుక్కొని నానా మాటలు మాట్లాడటంతో మోహన్ మీద చేయి చేసుకున్నాడు కోటేశ్వరరావు వెంకటరామయ్య. ఆయన కొడితే నేను ఊరుకోను, ఇప్పుడు ఆయన నా భర్త, ఆయన ఒంటి మీద చెయ్యేసే హక్కు మీకు లేదు, నేనేమి మీ నుండి ఆస్తిపాస్తులు ఆశించో మీ నుండి ఏదో కావాలనో రాలేదో,
అసలు నేను రావాలని అనుకోలేదు. తల్లిదండ్రులుగా మీకు విలువ ఇవ్వాలని, మీకు గౌరవం ఇవ్వాలని, ఆయన సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలని ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే వాళ్ళని చేసుకుంటే సంతోషంగా ఉండం కదండి. నేను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, తను నన్ను ఇష్టపడింది. ఇప్పుడు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా తనతో తను హ్యాపీగా ఉండలేక వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారంటారా అన్న మాటకే సుభద్ర పోయిందని అక్కడికక్కడే ఆ పెళ్ళిళ్ళ పంతులతోనే సుభద్రకి పిండ ప్రదానాలు పెట్టించి సుభద్ర సచ్చిందని దినదివస కార్యక్రమాల కింద పెళ్లి భోజనాలను కన్వర్ట్ చేసి తిని వెళ్ళమని సుభద్ర ఫోటో పెట్టిస్తే మోహన్కి కోపం కట్టలు తెంచుకుందే. సుభద్ర ఫోటోని ఆయన నేలకేసి కొట్టే శవమే లేవాలని రాసుంటే లేస్తుందేమో, అంతేకాని నా భార్యను మాత్రం చావాలని శాపనార్థాలు పెట్టే హక్కు అర్హత మీకు లేదు. తను ఏం తప్పు చేసిందని తను మీరు అలా మాట్లాడటానికి ప్రేమించటం తప్ప, లేదా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవటం తప్ప? నేనేమైనా అతిగతి లేనివాడినా, తినటానికి ఉండటానికి లేనివాడినా? మాకేమి స్థిరచరాస్తులకి లోటు ఉందని చెప్పానా నేను అని ఆయన కూడా ఎదురు తిరిగిపోయేపాటికి అసలు ఆస్తిలో చిల్లి గవ్వ సుభద్రకి ఇవ్వమని అంటే చిల్లుల కోసం గవ్వల కోసం తను రాలేదు, నేను తీసుకురాలేదు, మీకు దండవని ఆయన సుభద్రను తీసుకొని పెళ్లి మండపం దాటుతూ ఉండగా ఆ అబ్బాయి అడిగిన మాట కూడా నిజమే కదండి. మీ అమ్మాయి నిజంగానే ఆ అబ్బాయిని ప్రేమించినప్పుడు మా అబ్బాయిని చేసుకొని మా అబ్బాయితో మీ అమ్మాయి సంతోషంగా పక్క పంచుకోగలదా, పిల్లల్ని కనగలదా? పుట్టిన పిల్లలు వాడికి పుట్టారా వీడికి పుట్టారా అని మేము పోలికలు వెతుక్కోమా? అయినా ఏం బతుకండి మీది, ఏం పుట్టక పుట్టారండి మీరు అనకూడదులే. కానీ కులాలని చెప్పుకుంటే సరిపోదు. ఇంటి ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ దారి వెళుతున్నారో చూసుకోలేనంత దిగజారిపోయిన పెంపకాలు ఏ అమ్మా బాబులు పెంచుకోకూడదు. తప్పొప్పులకి తేడా చెప్పి పెంచుకోవాలి. సరే, మీ అమ్మాయి ధర్మం ప్రకారం మాట్లాడుకుందాం. ఇష్టపడిందే, ఆ అబ్బాయికి ఏ లోటుందే? స్థిరచరాస్తులు అన్నీ ఉన్నప్పుడు ఆడపిల్ల తండ్రిగా నీకంత బలుపేంటి? నీ అన్నగా నీకంత కొవ్వేంటి? వెళ్ళి వాడితో ఎక్కడ దాకా వెళ్ళిందో, ఎంతంత దూరాలు వెళ్ళిందో వాడిని వదలను అందంటే పొడవుకి అంత విలువిచ్చే వాళ్ళే అయితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఇదే పెళ్ళి అతనితోనే చేసుంటే మీ గౌరవ మర్యాదలు నిలబడి ఉండేయే. ఇప్పుడు ఇది పరువుగా ఉందా? అందరితో కాండ్రిచ్చి ఉమ్మేయించుకుంటే వెధవ జన్మలు వెధవ బతుకులనే అందరూ నానా మాటలు అని వెళ్ళేపాటికి వెంకట్రామయ్య గుండెపోటు వచ్చి అదే పెళ్లి మండపంలో పోయాడు. అల్లుడు ఇంకేముంది, శవం లేవాలంటే లేసుద్దన్నాడు. అది కాస్త వెంకట్రామయ్య శవమే లేసిందనే పాటికి వెంకట్రామయ్య పోతూ గుండెపోటుతో ఏ రోజుకి కూడా సుభద్ర ఈ ఇంటి మనిషి కాదని, సుభద్ర మొగుడు ఇక కుక్క సాగు సస్తాడని, సుభద్ర మొగుడు ఏనాడు కూడా వాడు ఈ ఇంటి అల్లుడు కాలేడని, ఇక అది నరకం అనుభవిస్తున్నా సరే పుట్టింటికి రానివ్వద్దని ఈ కొడుకు చేత మాట తీసుకొని మరి గుండాగి సచ్చాడు. ఆ తర్వాత తన మొగుడు పోయాడనే దిగులతో దశదిన కర్మలు అయిపోయిన తర్వాత నేను ఎలాగైతే మొగుడుపోయి ముండమోసి ఏడుస్తున్నానో అది కూడా అలాగే మొగుడుపోయి ముండమోసి అది కూడా కుక్క సాగు సచ్చేంత ఏడవాలి పేగులు మెలిపెట్టని జగదాంబ కూతురని కూడా చూసుకోకుండా ద్రౌపదుడు కనుక ద్రౌపది పుట్టే ముందు నానా శాపనార్థాలు పెట్టి కూతుర్ని కన్న విధంగా నానా శాపనార్థాలు పెట్టి మరి జగదాంబ గారు పైకి పోయారు. ఆ తర్వాత ఇక కోటేశ్వరరావు గుండెల్లో పగ మిగిలిపోయింది. ఆ పగ అలా 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 పెరిగి మహావృక్షమై కూర్చుంది గుండెల్లో. ఈలోపు సుభద్రని తీసుకొని మోహన్ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు. అయితే మోహన్ వాళ్ళ అమ్మ కమలాక్షి, మోహన్ వాళ్ళ నాన్న జగన్నాథం ఇలా సుభద్ర వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదంటే మేమేనా అంత అతిగతి లేకుండా ఉంది, మాకేనా అంత స్థిరచరాస్తులు లేకుండా ఉంది, ఎవడి కులం వాడి గొప్ప అలాగనుకుంటే మేమేనా అంత తీసేసున్నామని వాళ్ళకి అసలు ఫస్ట్ నుంచి కూతురు విశాలాక్షి అంటే విపరీతమైనటువంటి ప్రేమ. కూతురికి పెళ్ళైన తర్వాత కూడా తెచ్చి ఇల్లరికం పెట్టుకొని ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కూతురు కాలు కింద పెట్టనివ్వకుండా అల్లుడిని ఆడంగి వెదవని చేసే దోచి పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళకి ఎటు కొడుకు పెట్టే ఉద్దేశం లేదు. ఇదొక వంక దొరికింది వాళ్ళకే. దాంతో నీ పెళ్ళాం కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కాబట్టి నువ్వే పోషించుకో, మాకు ఎలాంటి సంబంధం లేదో. రేపొద్దున వాళ్ళమ్మ నాన్న కాదన్న అమ్మాయిని మేము రమ్మనమని మేము ఇంట్లోకి
తెచ్చిపెట్టుకుంటే నలుగురు మేము కూడా నీతో గూడు పుఠానీ చేసి దీంట్లో మా హస్తం కూడా ఉందని మమ్మల్ని నానా మాటలు అంటానిక అనేసరికి ఆయన బట్టల బ్యాగ్ తీసుకొని సుభద్రను తీసుకొని సిటీకి వచ్చేసాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి ఒక ఉద్యోగం చూసుకున్నాడు. చాలా ఆత్మాభిమానం గల మనిషి, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఒక ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకున్నాడు. సుభద్రనే పుట్టింటి వాళ్ళకు దూరం అయ్యానని బాధపడొద్దన్నాడు. ఆయన జీతంలోనే ఆవిడికి కాస్త డబ్బు దాచి గొలుసని, నల్లబూసలని, గాజులని, ఉంగరాలని, పోగులని చేయించుకొచ్చాడు. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి సుభద్ర వెంటనే గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత సుభద్రకి బాబు పుట్టాడు. పిల్లాడి పేరు కృష్ణ అని పెట్టుకున్నారు. వీడిని పెద్దయ్యాక చాలా పెద్ద ప్రయోజకుడిని చేయాలి, చాలా పెద్ద కోటీశ్వరుని చేయాలి సుభద్ర. వీడు నాలా కష్టాలు అనుభవించకూడదు. మా నాన్న ఏదో ఒక రోజుకి నా వాటా ఆస్తి అయితే నాకు ఇవ్వాల్సిందే కదా. అక్కకు వాళ్ళు ఎంతైనా దోచిపెట్టుకొని అది నాకు అనవసరమైన విషయం, కానీ నాకు ఇవ్వాల్సినటువంటిదైతే నా వాటా కింద నాకు రావాల్సిందే కదా. నా బిడ్డకి ఎలాంటి అన్యాయం నేను జరగనివ్వను అని ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కరెక్ట్గా పిల్లాడికి 10 సంవత్సరాల వయసప్పుడు పిల్లాడు 5వ క్లాసులో ఉన్నప్పుడు మోహన్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని శవాన్ని తీసుకొచ్చి గుమ్మం ముందు పడుకోబెడితే సుభద్ర కుప్ప కూలిపోయింది. మనిషే. పిల్లాడు తండ్రి శవం మీద పడే వెక్కి ఏడుస్తుంటే సుభద్ర మొగుడు పోయాడని తెలిసి, విధవయ్యిందని తెలిసి, బాధలో ఉందని తెలిసి సుభద్ర వాటా ఆస్తి సుభద్రకి ఇవ్వలేదు. సుభద్ర నగలు మొత్తం కూడా చెరిసగం మీద సగం కోటేశ్వరరావు పెళ్ళాం సరోజిని, సగం ఇక కోటేశ్వరరావు పెద్ద చెల్లెలు భాగ్యలక్ష్మి పంచుకొని తీసేసుకున్నారు. చీరలు కూడా పంచుకున్నారు. కనీసం కష్టంలో ఉన్నటువంటి ఆడపిల్లని వెళ్ళి పలకరించి రావాలనేది కూడా లేకుండా తన తండ్రి పోవటానికి కారకుడయ్యాడు ఆయనని, తల్లి పోవటానికి కారకురాలైంది చెల్లని పగబట్టి ఆమె ఇలా జరిగిందనే విషయం తెలిసి కూడా కనీసం ఆమె మొహం పిల్లాడి మొహం చూడటానికి కూడా రాలేదు వీళ్ళు. ఆవిడ అలా దిగుల్లో కూరుకుపోయింటే ఎవడికి తప్పినా పాడు దరిద్రం, మాకు తప్పేదేముంది, ప్రేమన్నాడు, ప్రేమించానన్నాడు, నష్టజాతకురాల్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. మా అబ్బాయి జాతకంలో పూర్ణాయుష్యం ఉంది, ఈ దరిద్రపు దాన్ని చేసుకున్నాక ఆడు బతుకు అర్ధాయుష్యం అయిపోయిందని సుభద్ర నానా మాటలని, పిల్లాడిని నానా మాటలని మొత్తానికి మోహన్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత దశదని కర్మలు కావిచ్చే సుభద్రను తీసుకొని వెళ్ళిపోయారు. మోహన్ వాళ్ళ అమ్మ కమలాక్షి, నాన్న జగన్నాథం తీసుకెళ్ళిన తర్వాత సుభద్రకి ఏమైనా ఒక విలువ గౌరవాలు ఆ ఇంట్లో ఉన్నాయా? పని మనుషులు మొత్తాన్ని తీసేసి ఒకవైపున గేదెల దగ్గర చాకిరే, ఒకవైపున ఆడపడుచు పిల్లల్ని చూడటం, ఆడపడుచు ఆరళ్ళు కొట్టటం తిట్టటం, అత్త కొట్టటం తిట్టటం, మావు పొద్దున్న లేచిన దగ్గర నుంచే రాత్రి దాకా కోడల్ని హీనాతిహీనమైన మాటలు, చెవులతో వినలేని మాటలు, నా కొడుకుని ఏ వంపు సొంపులు చూయించి నువ్వు నీ వల్ల వేసుకున్నావే, మాకు తలకొరివి పెట్టాల్సిన మా కొడుకుని మాకు లేకుండా చేశావే, పెళ్లికి ముందే వాడికి అన్నీ అర్పించావా అని జగన్నాథం ఒక మామ అడగకూడని మాటలే సుభద్రని అడిగేవాడు. మోహన్ ఫోటో పెట్టుకొని పేగులు తెగిపోయిందాకా ఏడ్చేది సుభద్ర. పిల్లాడిని అంతా దాంట్లో స్కూల్కి పంపించుకుంటూ ఇక ఒక పూట ఆవిడ తింటే ఒక పూట పస్తుండి పిల్లాడికి 2 పూట్ల ముద్ద పెట్టుకునేది. ఒకనాడు ఒక బంధువులు పెళ్లికి పిలవటానికని వచ్చి మీకేదో ఆస్తి లేనట్టు ఆ అమ్మాయిని పని మనిషిని చేసి పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నారు, మీకు అంత పొలం ఉంది, మీకు అన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, స్థలాలున్నాయి, తోటలున్నాయి, మీకు బంగ్లాలున్నాయి, దాదాపు మీ ఆస్తి కోట్ల విలువైన ఆస్తి ఉంది, అలాంటిదే వాళ్ళ వాటా ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు కదా అనేపాటికి ఈరోజు ముసలం వీళ్ళల్లో మొదలైందే. అది మెల్లిగా అందరికీ పాకుద్ది, మెల్లగా దీని తలకెక్కుద్ది. రేపు దీనికి కోర్టుకు వెళ్ళాలనిపిస్తుంది, ఆస్తిలో వాటాలు అడగాలనిపిస్తుంది, వీడిని వారసుడిగా చేసి చూపించాలనిపిస్తుంది, వీడిని చదివిస్తే గవర్నమెంట్ స్కూల్లోనైనా ప్రైవేట్ స్కూల్లోనైనా చదివేస్తే జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి, దాంతో వీడు రేపొద్దున నిలదీసి ప్రశ్నించేంత వీడికి నోరు వస్తుంది, కాబట్టి మొక్కలోనే తుంచేయాలి, మొగ్గలోనే వంచేయాలి అని వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు. మొత్తం కూతురికి పెట్టాలనుకున్న మన కళ్ళ అయిపోద్ది. ఎటు మనం కన్నా మన కొడుకు మనకు లేకుండా పోయాడు. ఇప్పుడు ఇది వాడి ఉంపుడు గత్తెతోనేగా సమానం. వాడు దీంతో ఒక 12 ఏళ్ళు కాపురం చేశాడు, ఒక పుష్కరం చేసినందుకు
కొడుకునిచ్చి వెళ్ళాడు. అది కూలి చేసో నాలి చేసో పాచి పని చేస్తోంది కాబట్టి అంత ముద్ద దానికి అంత ముద్ద వాడికి పడేస్తాం, కానీ ఆస్తుల్లో వాటాలు ఇస్తామా ఏంటి అని కమలాక్షి జగన్నాథం అనుకున్నారు. ఆవిడ ఆ మాటలన్నీ విని ఒక్కటే అనుకుందే, పుట్టింటి వాళ్ళ నిరాదరణ ఆవిడే నిజంగా కోర్టు కేసేదైతే గనక తండ్రి ఆస్తిలో కూతుళ్ళకి వాటా ఉందని కోర్టు వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆవిడ వెళ్ళి కేసు ఫైల్ చేయించితే కోటేశ్వరరావు దగ్గర నుంచే భాగ్యలక్ష్మికి ఆ రోజు అంతంత కట్నాలు కానుకలు నగలు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసినప్పుడు తన వాటా తనకు రాదా, తన బుద్ధి అలాంటిది కాదని ఈ పశువులు ఎప్పుడు తెలుసుకుంటాయో అనుకొని పిల్లాన్నైనా ప్రయోజకుణ్ణి చేసుకుంటే చాలు, జన్మకే వాడికి ఒక ఉద్యోగం వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆయన అనుకున్నాడు. పిల్లాన్ని డాక్టర్ చదివించాలి, ఇంజనీర్ చెయ్యాలి, సైంటిస్ట్ చేయాలి, గొప్పోడిని చెయ్యాలని. వాడు పెద్దయ్యాక మంచిగా చదువుకుంటే వాడి చదువు వరకైనా వెళ్ళి సాయం చేస్తే చాలు దేవుడా అనుకుంది. పాపం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసేంత లోక జ్ఞానం తెలివితేటలు ఉన్న మనిషి కాదు ఆవిడ, అంత ధైర్యవంతురాలు కూడా కాదు. అందుకు ఆవిడ వయసు, ఆవిడ అందం కూడా బయట ప్రపంచంలో ఆవిడకి ప్రమాదాలు తెచ్చుద్దే తప్ప ఆవిడకి అండనివ్వలేదని ఆవిడకి తెలుసు. ప్రపంచంలోని అందరూ ఆడవాళ్ళు భర్త పోయిన తర్వాత మిషన్ కుట్టుకుంటూనో పచ్చళ్ళ వ్యాపారాలు చేస్తూనో లేదంటే మరొక విధంగా కష్టపడుతూనో బిడ్డల్ని బ్రతికించుకోవాలంటే దానికి వాళ్ళకి చాలా పెద్ద గుండె ధైర్యాలు కావాలి. చాలామంది ఆడవాళ్ళు ఇక ఏ పని చేతకాని వాళ్ళు నమ్ముకునేదే ఒకడి అండ లేదా పుట్టింటి వాళ్ళ అండని ఎంచుకుంటారు. పుట్టింటి వాళ్ళ ఆదరణ ఉన్న వాళ్ళైతే వెళ్ళి పుట్టింట్లో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కొందరు మరో పెళ్లిదారి వెతుక్కుంటారు. ఇంకొందరు ఇదేది కాదన్నప్పుడు ఎవరో ఒక మగాడికి ఉంపుడు గత్తెగానో లేదంటే వాళ్ళకి పేరు ఊరు లేని తాళి కట్టని భార్యగానో మిగిలిపోయి బ్రతికేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే అందరూ ఆడవాళ్ళు మగాళ్ళు లేకపోయినా సరే మనకి చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బ్రతకగలం, బయటికి వెళ్ళి ధైర్యంగా బ్రతకాలి అంటే అందరి వల్ల అది అయ్యే పని కాదు. పైగా పిల్లల్ని బ్రతికించుకొచ్చుకోవటం అంటే అసలు అయ్యే పని కాదు. వీళ్ళు సమాజానికి భయపడతారు, సంఘానికి భయపడతారు. ఆడదానికి ఆడదే శత్రువని ఎక్కడ మాటలతో తూట్లు పొడి చేస్తారోనని, లేని నిందలు నెత్తి మీద వేస్తారోనని ప్రతి మగాడి కళ్ళు ఆకలితో వాళ్ళని చూస్తున్నాయని వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు కాలుతో తొక్కేసో లేదా చీతు అనుకునో వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళల్లో ఉండేది పిరికితనం, అమాయకత్వం. అలా ఉన్నవాళ్ళు ప్రపంచం దృష్టిలో ఎప్పుడూ ఒకళ్ళ కింద మాటలు పడుతూ పనివాళ్ళుగా బానిసలుగా ఇలా సుభద్రలా బ్రతకాల్సిందే. ఇంత దాంట్లో కుటిలత్వం అయినటువంటి ఆలోచనని ఆలోచించిన కమలాక్షి జగన్నాథం కృష్ణని టార్గెట్ చేశారు. కృష్ణ చాలా బాగా చదువుకొని అన్నిట్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయమ్మా అని సుభద్రకి చెప్పటం విన్నారు 6వ తరగతిలో. వీడు ఇలస ముదిరి పులసవుతున్నాడు, ఏకు మేకవుతున్నాడు. ఇప్పుడు ముదురు కాస్త దేశ ముదురవుతాడు రేపొద్దున. వీడికి తెలివితేటల్నే మనం ఆదిలోనే తొక్కేయాలి, లేదంటే కనుక వీడు రేపొద్దున పెద్ద మానై కూర్చుంటాడు అనే దాంతో పిల్లాడిని దగ్గరికి పిలిచి కావాలనే సుభద్రకి ఆ పనులు ఈ పనులని పురమాయించి సావిట్లో గేదెల దగ్గరికి పంపించే పిల్లాడికి మందు అలవాటు చేసి సిగరెట్లు అలవాటు చేసి పిల్లాడి జేబులో డబ్బులు పెట్టి పేకాట్లు ఆడటం తప్పు కాదు నాన్న, వెళ్ళి ఆడుకోమని, లైఫ్ ఎంజాయ్ చేయమని, అమ్మ కొడితే పట్టించుకోవద్దని, తిడితే పట్టించుకోవద్దని పిల్లాడిని గాలితనంగా గాలి రకంగా విచ్చలవిడితనానికి అలవాటు చేసేశారు. సొంత తాత నానమ్మ మేనత్తే అలా చేస్తే వాడి పసిహృదయానికి, అదీ కాక అప్పుడప్పుడే టీనేజ్లోకి వెళ్ళే పిల్లలకి ప్రతిదీ వింతగా కనపడేటప్పుడు రెక్కల మాటున వాళ్ళని కాచుకుని కాపు కాచి దాయాల్సింది మగపిల్లల్ని తండ్రి, ఆడపిల్లల్ని తల్లి. ఆ సందర్భంలోనే మనం పిల్లల్ని ఏమాత్రం ఫ్రీడంతో వదిలేసినా ఈ రోజుల్లో సోషల్ మీడియాల పుణ్యమా అంట, న్యూస్ పేపర్ల పుణ్యమా అంట, సినిమాల పుణ్యమా అంట, పక్క వాళ్ళని చూస్తూ పక్క ప్రపంచాలని చూస్తూ పిల్లలు నిజంగానే పెడద్రోవలు పట్టిపోతున్నారు. ఒక స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చే దారిలో గుళ్ళు ఎన్ని ఉంటున్నాయో తెలియదు కానీ బార్లో, బార్ అండ్ రెస్టారెంట్లో తప్పతాగి పడిపోయేవాళ్ళు, సిగరెట్లు అమ్మే షాపులో, లేదంటే గనక ఇలా బండి మీద క్లోజ్గా ఒకళ్ళతో ఒకళ్ళు లివింగ్ రిలేషన్షిప్పుల్లో ఉండేవాళ్ళు చాలామంది వాళ్ళకి ఎదురవుతున్నారు. వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియట్లేదు సమాజంలో. వాడి చిన్న మనసుకి అది తప్పు కాదనిపించిందే. దాంతో స్కూల్కి వెళ్ళటం మానేసి చదువుని నిర్లక్ష్యం చేసే 100కి 99 మార్కులు తెచ్చుకునే పిల్లాడు కాస్త
చదువుని పట్టించుకోవటం మానేశాడు. అంత చిన్న వయసులోనే వాడు తప్పతాగటం, ఎక్కడ పడితే అక్కడ వాడు పడిపోవటం, దాంతోపాటు అంత చిన్న వయసుకి వాడు వెళ్ళి పేకాటలు ఆడి రావటం, దాంతోపాటు తల్లిని పిచ్చిదన్నట్టుగా నవ్వి గేలి చేస్తుంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోవటం. ఇక పిల్లాడు ఎప్పుడు చూసినా అపస్మారక స్థితిలో ఉండటం, పెట్టెలు సిగరెట్లు కాల్చటం, పేగులు తెగిపోయి సుభద్ర కొట్టింది, తిట్టింది, వాతలు పెట్టింది, ఏడ్చింది, చెప్పింది, కాళ్ళు పట్టుకుందే, తల్లిని ఏమీ అనేవాడు కాదు. అంతా దాంట్లో కూడా కొడితే ఏడ్చేవాడు, ఒళ్ళో పడుకునేవాడు, మళ్ళీ ప్రాణం ఉసూరుమని తనే గాయాలకు ముందు రాసుకునేది. అత్త మామ ఆడపడుచులు కక్కుతున్న విషయం ఇదని ఆవిడికి తెలిసిందే. తెలిసి వాళ్ళ కాళ్ళు పట్టుకుందే. ఆవిడ్ని నవ్వి కాలుతో తన్ని హాహాకారాలు చేశారే తప్ప, జుట్టు పట్టుకొని పక్కకి ఈడ్చేశారే తప్ప ఆవిడ రోదన అరణ్య రోదనే అయ్యిందే. ఆవిడ్ని పట్టించుకునే దిక్కు లేదు. కనీసం పుట్టింటి వాళ్ళు ఆవిడికి డబ్బులు ఆస్తులు పంచకపోయినా పర్వాలేదు, అంతా దాంట్లో మేమున్నాం అండని కూడా మాట్లాడి నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి ఆవిడికి రావలసిన భర్త వాటా కూడా ఆవిడికి ఇప్పించేంత పెద్ద హృదయం లేకపోయింది కోటేశ్వరరావుకే. మనుషులు పోయిన తర్వాత కూడా పంతాలు మిగిలిపోయినా చాలామంది పశువుల్లో ఒక పశువుగా మిగిలిపోయాడు కోటేశ్వరరావు. భగవంతుడు ఉంటాడు, ఎవరికి ఏ న్యాయం చెయ్యాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. మనం వండుకున్న అన్నం మనమే కదా తినాలి. భగవంతుడు తాతల పళ్ళాలు తరతరాలని మనం ఒకళ్ళకి చేసిన అన్యాయాలు మన దాకా రానివ్వకుండా ఎప్పుడూ ఏది తుడిచేసుకుంటూ పోడో. అలాగే అన్నట్టుగా సుభద్ర జీవితం ఇలా గడిచిపోతూ ఇక పిల్లాడు కృష్ణని అతి కష్టం మీద కొట్టి తిట్టి తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేయించేపాటికి సుభద్ర తల ప్రాణం తోక్కొచ్చింది. ఈలోపు చేసిన అన్యాయాలు, చేసిన మహాపాపాలు దేవుడు కూడా చూడలేకపోవటమో ఏమో కానీ కమలాక్షి జగన్నాథం ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉండగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యే. ఇక ఇద్దరు కారు బురదలో కూరుకుపోయి కమలాక్షి తీసుకొని మూలిగి కుక్క చావు 48 గంటల నరకం అనుభవించి చచ్చింది. అక్కడెవరో చూసే దిక్కు లేక జగన్నాథం కొన ఊపిరితో బయటపడితే తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. ఇక ఆ చుట్టుపక్కల జనాలు జగన్నాథం మంచంలో ఉండగానే ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడికి పోతాయి, చేసిన అన్యాయాలు చేసిన పాపాలు అనకూడదులే కానీ నువ్వు పెద్దోడివి, నీకెంత వయసు ఉంది, నువ్వు ఊడిని లెక్క చేయవు, దేవుణ్ణి లెక్క చేయవు, పోయిన నీ కొడుకు ఆత్మ కూడా ఘోషిస్తూ ఉండుంటదే, మహానుభావురాలు నీ కొడుకుని నమ్మింది, ఆ అమ్మాయికి తినటానికి లేకనా ఉండటానికి లేకనా పుట్టింటి వాళ్ళు ఆ పిల్లని వెలివేసిన నానా మాటలు అన్నా నీ కొడుకుని చేసుకుందని నీ కులం నచ్చకే కదా ఆ అమ్మాయిని గెంటేశారు. వాళ్ళు అంత పెద్ద సంబంధం చూసినా కట్టుబట్టలతో ఆ పిల్ల వచ్చింది, మహానుభావురాలు వచ్చినందుకు నీ కొడుకు బాగానే చూసుకున్నాడు దేవతలాగా, పిల్లాన్ని కూడా కని ఆ పిల్ల మీద వదిలేసి వాడి ఆయుష్ పూర్తయ్యి దేవుడు తీసుకెళ్ళిపోతే ఆ పిల్లని తీసుకొచ్చి నీ పెళ్ళాం నానా నరకాలు అత్తగా పెట్టి నీ కూతురు ఆడపడుచుగా చిత్రహింసలు పెట్టి నువ్వు మామవయ్యుండి రాబందులాగా నరకం చూపించావు. ఆ ఉత్కృష్టమంతా నీ పెళ్ళాం నీ కళ్ళ ముందే అనుభవించిపోయింది. రేపొద్దున నీ కూతురికి ఎలాంటి కొడతాయో నీకు ఎలాంటి కొడతాయో ఎవడికి తెలుసురా, నువ్వు మాత్రం బతికి బట్ట కడతాను అనుకుంటున్నావా, ఇలాంటి మహాపాపాలు చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడనుకుంటున్నావా అని కాండ్రించి ఉమ్మారు చుట్టాలు, బంధువులు, ఊళ్ళో జనాలు. దాంతో జగన్నాథానికి ఒక చిన్న కిను కనిపించి మంచంలో ఉండగానే లాయర్ని పిలిపించి బంధువులు చుట్టాలు అందరినీ పిలిపించి పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో జగన్నాథం ఒక తీర్పు చెప్పాడు. ఏంటంటే ఆస్తిలో నేను సగభాగం నా కూతురికి పెట్టుకుంటున్నాను, మిగతా సగభాగం మాకున్నటువంటి పొలాలు, తోటలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు రూపేణ, నగల రూపేణ మొత్తం కూడా నేను ఇక మా అమ్మాయి హ్యాండ్ ఓవర్లో పెడుతున్నాను. వాటి మీద వచ్చే ఆదాయాలు మా అమ్మాయే తింటదే. అయితే వీడు గాలి వెదవ కాబట్టి వీడి చేతికి ఇచ్చినా వీడు అవి మొత్తం నాశనం చేస్తాడు. ఇది అప్రయోజకురాలు కాబట్టే మొగుడు పోయిన తర్వాత తన కాళ్ళ మీద తను ఆధారపడి బ్రతకలేక ఇది డిగ్రీ చదువుకొని నా కొడుకుని ముగ్గులోకి దించటం తప్ప మొగుడు పోయిన తర్వాత ఇది ఏమీ సాధించలేని ఆడదే. ఇలాంటి దాని మీద నాకంత ఆస్తిని అప్పచెప్తే నిలుపుద్దనే నమ్మకం లేదు. కాబట్టే ఎప్పుడైతే కనుక వీడు
స్వశక్తితో 1,00,00,000 రూపాయల డబ్బులు సంపాదించి ఈ లాయర్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా ఆ కోటి వీడి కష్టార్జితంతో సంపాదించానని చెప్తాడో ఆ రోజునే వీడికి కోట్ల విలువ చేసేటటువంటి మేము పెట్టిన బంగ్లాలైతేనేమి, ఇళ్ళైతేనేమి, స్థలాలైతేనేమి, పొలాలైతేనేమి, క్యాష్ అయితేనేమి, నగలైతేనేమి మొత్తం వీడికి దక్కుతాయి. అప్పటి వరకు మాత్రం వీడికి చిల్లిగవ్వ ఇచ్చే పని లేదు. అంటే నువ్వేమీ ఇవ్వకుండా వాడెలా సంపాదిస్తాడో, వాడు బాగానే ఉండేవాడు, వాడిని ఇలా నాశనం చేసింది నువ్వు కాదు, నువ్వు మాత్రం ఏమైనా కుక్క సాగు జావుక ఉంటావేంట్రా, తీసుకొని పోతావని ఊళ్ళో వాళ్ళందరూ అనేపాటికి నా కొడుకుని పెళ్లి చేసుకున్నందుకు, నా కొడుకుతో రాత్రులు గడిపినందుకు, నా కొడుకుతో కడుపు చేయించుకున్నందుకు, వీడిని 9 నెలలు మోసుకన్నందుకు, ఇన్నాళ్ళు మా ఇంట్లో పాచి పని చేసినందుకు ఒక 2 ఎకరాల పొలం పెడుతున్నాను. ఆ 2 ఎకరాల పొలంతో వాడు ఇప్పుడు 1,00,00,000 సంపాదించేయాలా? దాందేముందే, తలుచుకుంటే మనుషులు ఎంతో గొప్పవాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంట. నువ్వు మనిషివేనా జగన్నాథం అంటే ఎవరు చెప్పారు నేను మనిషినని? రాక్షసున్ననే అనుకోండి. ఇప్పుడు నేను ఇవ్వగలిగిందైతే అది, నేను ఇస్తోందైతే అదే. ఉండేటట్టయితే ఇంట్లో నా కూతురు దగ్గర పాచి పని చేస్తూ అలాగే ఉంటే ముద్ద పెట్టుద్దే. లేదు కాదు కూడదు అంటే వెళ్ళి ఆ 2 ఎకరాల్లోనే పడి ఆడవచ్చు. మాకు ఎలాంటి సంబంధం లేదు, నేను పెట్టగలిగింది ఇదే అని అంటే అది కాదని ఊళ్ళో వాళ్ళు అనబోతే అసలు అక్కడి దాకా వస్తే మీరెవడరా? మీ అందరూ ఏమన్నా మా అమ్మా బాబులు పుట్టారా? మీ అమ్మా బాబులకి నేను పుట్టానా అని జగన్నాథం మంచంలో ఉండి రెచ్చిపోయాడు. ఆ తర్వాత నానా శాపనార్థాలు పెట్టి అందరూ వెళ్ళిన తర్వాత ఆ రాత్రి పడుకున్న జగన్నాథం ఇక తెల్లారికి లేవల పైలోకానికి చేరుకున్నాడు. జగన్నాథం దశదన కర్మలు అయిపోయిన తర్వాత చేయి చేసుకుంది ఆడపడుచు విశాలాక్షి సుభద్ర మీద. సుభద్రకి ప్రాణం విసుగొచ్చేసిందే. అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి? మావ మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి. మొగుడికి పక్క పంచినందుకు, మొగుడితో కడుపు చేయించుకొని పిల్లాన్ని మోసుకొని ఇన్నాళ్ళు చాకిరి చేసినందుకు వాడు 2 ఎకరాలు పెట్టాడు. వీడు ప్రయోజకుడవుతాడు, వీడేదో ఆ ఆస్తిని రేపొద్దున 1,00,00,000 సంపాదించి వెనక్కి తెస్తాడనేది కల్లో మాట. వీడు బాగుపడితేనే అది జరిగేది. వాడు కావాలనే ఇన్ని కీలకాలు పెట్టాడని ఆవిడకి తెలుసు. ఆస్తి మీద వచ్చే ఐవేజ్ మొత్తం కూడా ఆడపడుచు చేతికి అప్పచెప్పాడంటే అది తమకి దక్కకూడదనే మామ ఇలాంటి మెలికలు పెట్టిపోయాడని అర్థమై పిల్లాన్ని వెంట పెట్టుకొని పెట్టేబేడ సర్దుకొని వెళుతుంటే ఎక్కడికే అని ఆడపడుచు ఆపితే పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే. మాకు 2 ఎకరాలు ముష్టేశారుగా, మా ముష్టితోనే మేము బ్రతుకుతాంలే అని ఆవిడ అక్కడి నుంచి తోటలోకి వెళ్ళి తోటలో పాపం ఒంటరాయి గోడలు లేపించుకొని పైన తాటాకు కప్పేయించుకొని ముందొక గది వెనకాల ఒక గది వేయించుకొని ముందు హాల్ లాగా వెనకమాల ఒక బెడ్రూమ్ లాగా చిన్న బాత్రూమ్ లెట్రిన్ కట్టించుకొని దాంతోపాటు అదే పొలంలోనే ఒకవైపున పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, అవి కాకుండా పూల మొక్కలు, మరొక వైపున పంట వేసుకునే పొలము, దాంతోపాటు భర్త చేయించినవి ఆవిడ దగ్గర కాస్త బంగారం ఉంది. ఆవిడ తాళి గొలుసు, నల్లబూసలు, ఆ తాళి గొలుసు నల్లబూసలు అమ్మేసి ముందు ఒక గేదెను కొనుక్కొచ్చింది. ఆ గేదెతో పాడి చేస్తూ ఆ పొలం వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఇక సొంతానికే వేసుకొని ఆ 2 ఎకరాల పొలం తిండి గింజలకైనా పండించుకోవాలిగా. ప్రతిరోజు సాయంకాలం కొడుకు తాగటానికి రోజుకు 200 రూపాయలు ఇవ్వాలి. అలా డబ్బులు ఇస్తూ ఏ భగవంతుడు వచ్చి నా కష్టాలు తీరుస్తాడా అని ఏడుస్తూ అలా కూర్చొని కొడుకుని బ్రతిమిలాడి చెప్పింది, ఒరేయ్ నాన్న, ఇంతకాలం నన్ను పని మనిషిని చేసి పాచి పని చేయించిన రోజున కూడా నీ హృదయం కరగలేదు. మీ నాన్న ఎప్పుడూ నన్ను అలా చూసుకోలేదు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. నేను ఇన్ని నరకాలు పడిందే నీ కోసం. అలాంటిది నువ్వు బాధ్యత లేకుండా అలా ఉండకూడదు. 10th క్లాస్ చదువుకుంటే మాత్రం పోయేదేముందిరా? మీ తాత నిన్ను కూలోళ్ళల్లో ఒక కూలోడిని చేసి నీకు వ్యవసాయం నేర్పించాడు. ఎలా 3 పంటలు వేయాలి, 4 పంటలు వేయాలనేది వాడు కూలోళ్ళతో చేయించమని చెప్పి నీకెటు పని నేర్పించాడు కదయ్యా. అదేదో మనం కష్టపడి ఇక్కడే ఈ గేదెలను పెట్టుకొని ఈ పొలం పెట్టుకొని చేసుకుంటే ఆ 1,00,00,000 రూపాయలు ఏదో 10 ఏళ్ళకైనా సంపాదించుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నీది, నీకు వస్తుంది కదరా నాన్న అని ఆవిడ చెప్తే, అమ్మ లైట్ తీసుకో, ఆశ వదిలే, వాడు మనకు పెట్టాలనే ఉద్దేశంతో ఏమీ ముసలోడు అలా రాయలేదే, మొత్తం వాడు కూతురికి ఇవ్వాలనే అలా రాశాడు. ఎందుకే నీకు ఈ పిచ్చి తాపత్రయం అంతా? ఒక మాట చెప్పమంటావా?
ఇప్పటికైతే నువ్వు ఉన్నావు కదా, హ్యాపీగా గడిచిపోతుంది. తినటానికి ఉండటానికి ఈ 2 ఎకరాలన్నా వచ్చినాయి కదా, ఏ లోటు లేదు కదా, ఎందుకే అనవసరంగా. ఏ లోటు లేకపోవటం అంటే రేపు పెళ్లి చేసుకోవారా అంటే నేను ఇప్పుడు ఏమైనా అమ్మాయిలతో తిరుగుతున్నానా? అమ్మాయిలతో తిరగొద్దని నీ మీద ప్రమాణం చేయించుకున్నావు కదా. నేను ఇంతవరకు ఒక ఆడదాన్నైనా ప్రేమించానా? దేంతో అయినా తిరిగానా? నీ బతుకు అదొకటే తక్కువ. మళ్ళీ ప్రేమించటాలు, పెళ్లి చేసుకోవటాలు, మళ్ళీ వాళ్ళతో నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటాలు ఒకటే. ఈ తాగుడేంటి నాన్న, ఆ పేకాట్లేంట్రా, సిగరెట్లేంట్రా, ఆరోగ్యాలు పాడైపోతాయిరా. అందంగా ఉంటే సరిపోయిందిరా, ఆ గడ్డమేందిరా, ఆ జుట్టు కోడికి ఎక్కడ పడితే అక్కడ ఈకలు పెరిగినట్టు ఆ జుట్టుని అలా పెంచి కూర్చున్నావేంట్రా? ఓ పద్ధతి పాడు ఉండొద్దంట్రా. 10th రాస్తే 10thతోనే ఆపేస్తావా? ఇంటరు, డిగ్రీ, ఆ తర్వాత పీజీ రాసుకోవద్దు. అమ్మా జరిగే చెప్పవే, ఎందుకే జరగని చెప్తావు? ఇప్పుడు నేను తప్పు చేశానని పుట్టింటి వాళ్ళకి దూరం అయిపోయాను, అత్తింటి వాళ్ళు వేలెత్తి చూపించి నానా మాటలు అంటున్నారు. నిజంగా మేము తప్పు చేశాం కాబట్టేగా ఎంతమందితో మాట పడుతున్నావు. చాలే ఆపమ్మా. ఏంటి నువ్వు చేసిన తప్పు? నువ్వు నాన్నని ప్రేమించటమా తప్పు, నాన్నని పెళ్లి చేసుకోవటమా తప్పు? కాస్త అయినా సరే నీకు బుద్ధి జ్ఞానం సరిగ్గా పనిచేయాలి. ఏది పడితే అది ఊహించేసుకుంటే నేను అస్సలు ఊరుకోను అని సుభద్ర కొడుకు అనేసరికి సుభద్రకి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎంతైనా వాడి తండ్రి కదూ, మాట అంటే పడనివ్వడు అనుకుంది ఆవిడ. ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా అప్పుడెప్పుడో లాంగ్ ఏగో సుభద్ర భర్త పోయినప్పుడు ఇలా జరిగిందని తెలిసిన తర్వాత కోటేశ్వరరావు వాళ్ళు పల్లెటూరు నుంచే ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేసుకొని సంసారాన్ని సిటీకి ఎత్తాడు కోటేశ్వరరావు. సిటీకి ఎత్తిన తర్వాత కోటేశ్వరరావుకి 2 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. పెద్దమ్మాయి పేరు రాధ, చిన్నమ్మాయి పేరు గీత అని పెట్టాడు. ఆ తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఆకాష్ అని పెట్టుకున్న తర్వాత అప్పుడు పెద్ద చెల్లెలు ఒక కూతుర్ని కనేసింది. మళ్ళీ కనేస్తే ఇక పుట్టంగానే ఒకటే ఫిక్స్ అయిపోయాడు కోటేశ్వరరావు. ఏంటంటే భాగ్యలక్ష్మి కొడుకు స్వరూప్కి, తన కూతురు రాధకి పుట్టంగానే మొగుడు పెళ్ళాలని పేరు పెట్టేసి తన చెల్లెల్లాగా కులాంతర వివాహాలు చేసుకోకూడదు, ప్రేమలో అయ్యి అని అనకూడదు, పెద్ద అయిన తర్వాత బావే నీ మొగుడు, మరదలే నీ పెళ్ళామని ఫిక్స్ చేసేసి ఆ తర్వాత తన కొడుక్కిచ్చి తన పెద్ద చెల్లెలు ఆఖరి కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని అన్నీ కుదిర్చి పెట్టేసుకున్నాడు కోటేశ్వరరావు. దాంతోపాటు మేకబుర్రలాగా తయారైన కోటేశ్వరరావు బుర్రలో ఆలోచన జ్ఞానం నశించిపోయింది. గొడ్డులా కష్టపడటం తప్ప, ఏదో రెండో చెల్లెల మీద పగ సాధిస్తున్నాననే దాంతో రగిలిపోవటం తప్ప ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది. సరోజినికి ఆరాల మీద, పక్కింటి వ్యవహారాల మీద, ఎదురింటి వ్యవహారాల మీద, నగల పిచ్చి, చీరల పిచ్చి, దానికి తోడు ఎలాగైతేనేమి మొగుడు సంపాదిస్తున్నాడో అనేది తప్ప, మనం పెద్ద పెద్ద కులాల్లో ఉండాలి, పెద్ద పెద్ద కారుల్లో తిరగాలి, ఎంతసేపు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో తాను లెవెల్ మెయింటైన్ చేయాలనుకునే మిగతా విషయాలు ఏది కూడా పెద్దగా పట్టించుకోదు. అంతా దాంట్లో సరోజినే. భాగ్యలక్ష్మి మొగుడు రాజారావుతో కలిసి కోటేశ్వరరావు తన తండ్రి ఇచ్చిపోయినయే, సుభద్ర వదిలేసిపోయినయే మొత్తం తెగనమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి పెట్టినవాడు ఎక్కడైనా తన పేరు మీద పెట్టుకోవాలి. అలా కాకుండా కష్టమంతా తనదే, నడిపించేది చెల్లెలు మొగుడు అన్నట్టుగా మొత్తం అతని చేతిలో పెట్టేశాడు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు కాలం గడిచిపోవటం మొదలైంది. ఆ ఇంట్లో నౌకర్లు, చాకర్లు, ఏసీ రూములు, చిటికేస్తే పనివాళ్ళు, బ్యూటీ పార్లర్లు, ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, కూతుర్లు యువరాణులు, కొడుకు యువరాజు. అసలు ఆ ఇంట్లో ఎవరికి ఏమీ తక్కువయ్యేది కాదు కోటేశ్వరరావు పిల్లలకే. అంతా దాంట్లో కూడా కూతుళ్ళకి కోటేశ్వరరావు చెప్పింది ఒకటే, ఎవరిని ప్రేమించకూడదు. పెద్దమ్మాయికి బాగున్నాడు, రెండో దానికి సంబంధం చూస్తాము. కొడుకు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు, తనేంటో తన పనేంటో తను చూసుకోవటం తప్ప ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు ఆకాష్. అంతా దాంట్లో ఆకాష్ ఒక అమ్మాయిని లవ్ చేయటం మొదలుపెట్టి అత్త కూతుర్ని చేసుకోవటం ఎటూ ఇష్టం లేదు. సిచ్యువేషన్ అక్కడ దాకా వచ్చిందన్నప్పుడు జంపు జిలాని అయిపోవచ్చులే ఏ అబ్రాడ్ అనే వాడి ప్లానింగ్లో వాడు అంతా అంతర్మథనం తప్ప బయటికి రాదు. అసలు తనేమనుకుంటుందనే విషయం కోటేశ్వరరావు చిన్న కూతురు గీత లోపల తొక్కేయటం తప్ప అమ్మ ఎంత చెప్తే అంతే, ఏది గీస్తే అంతే. నాన్న యాటిట్యూడు, నాన్న మాటలే నచ్చవు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక పెద్దమ్మాయి విషయానికి వస్తే ఎంత మంచిదంటే రాధ నిజంగా
చాలా గొప్ప మనసు. అంత డబ్బుందనే అహంకారం ఉండదు, గర్వం ఉండదు. పని వాళ్ళని చెల్లెలు అమ్మ లెక్కలోంచి తీసేసి మాట్లాడితే రాధ మనసు చాలా మంచిదే. వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి రూపాయి సహాయం చేసి వస్తుంది. ఇక ఏదైనా బట్టలవి తీసుకుంటే వేసి తీసేసి చిరిగిపోయినాయి వీళ్ళిస్తే కొత్తయే తెచ్చి రాధిస్తుంది. వాళ్ళకని వీళ్ళకని అవని ఇవని తీసుకొచ్చిస్తుంది. ఎంత దాంట్లో నాన్న ఫిక్స్ చేసేసాడు, అత్త కొడుకుని చేసుకోవాలి, బావాని ఎప్పుడూ పిలవదో, స్వరూపని పేరు పెట్టే పిలిచి మాట్లాడితే. భాగ్యలక్ష్మి అంతకుముందు ఇద్దరు కూతుళ్ళకి కూడా భారీగా కట్న కానుకలు ఇచ్చి ఫారిన్ సంబంధాలు ఇచ్చి చేసి పెళ్ళిళ్ళు పంపించేయటం కూడా అయిపోయింది. స్వరూప్ది చదువు అయిపోయి బిజినెస్ టేక్ ఓవర్ చేయటం కూడా అయిపోయింది. అంతా దాంట్లో రాధ ఆడపిల్లలకి పెద్ద చదువక్కర్లేదులే అనుకున్న కోటేశ్వరరావు బీటెక్ దాకా చదివించాడు పెద్దమ్మాయినే. బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్న పెళ్ళేగా మేనల్లుడితో. ముందు పెద్దమ్మాయిది మేనల్లుడిది అయిపోతే రెండో దానికి ఏ ఫారిన్ సంబంధమో చూసి చేస్తే కొడుక్కి మేనగోళ్ళకి చేద్దామని కాసు కూర్చున్నాడు కోటేశ్వరరావు. అంతా దాంట్లో ఎప్పటి నుంచో రాజారావు వాళ్ళు నన్నే ఒక సిద్ధాంతిని పిలిపిస్తే అతను వచ్చి అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి అబ్బాయి జాతకం బాగుందని, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలవట్లేదని, కలవాలంటే కనుక అమ్మాయికి కొన్ని శాంతి పూజలు చేయించాలని, జాతకంలో దోషం ఉందని, మీ ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడున్నారో వాళ్ళు మొత్తం వచ్చే పూజలో కూర్చోవాలని చెప్పాడు. సరే పూజ చేస్తే పరిహారం అయిపోద్ది అంటున్నారు కదా అని చెప్పి సరోజిని మొత్తం ఉన్న కోటేశ్వరరావు తరఫునున్న ఆడపిల్లలందరినీ ఎక్సెప్ట్ సుభద్ర తప్ప మిగతా వాళ్ళందరినీ పిలిపించారు. అందరూ వచ్చి పూజల్లో కూర్చున్నారు. పూజ అయిపోయింది. వాయినాలు తీసుకున్న తర్వాత ఆ సిద్ధాంతి దోష పరిహారం కలగలేదేంటి, నేను చేసిన అంతా పూజలో స్వీకరించలేదేంటి, హోమంలో నాకు అర్థం కావట్లేదంటే మీ దగ్గర ఒక విషయం దాచామంది సరోజిని. ఏంటి అన్నాడు అతను. ఏంటి అంటే మా రెండో ఆడపడుచు ఇలా ప్రేమ వివాహం చేసుకొని వేరే కులం ఆయనతో వెళ్ళిపోయిందని, ఆవిడ పోయిందని పిండ ప్రదానాలు పెట్టి ఆవిడ చచ్చిందని వెలివేశారు మా అత్తమామలు, మా వారు, మా పెద్ద ఆడపడుచు అందరూ కలిసే. ఆవిడ్ని మినహా అందరినీ పిలిచామంటే పోయిందని మీరు అనుకోకూడదు. రాశిచక్రంలో ఆవిడ బతుకున్నప్పుడు, ఆవిడకి ఆయుష్ ఉన్నప్పుడు ఆవిడ పోయిందంటే ఎలా కుదురుద్ది? విధవ పూజలో కూర్చోవచ్చా అంది భాగ్యలక్ష్మి. విధవేంటి ముత్తైదేంటమ్మా, బుద్ధుందా? ఇంటి ఆడపిల్ల రావాలని మేం చెప్తుంటే అన్నారు వాళ్ళు. అనేసరికి మీరేం చేస్తారో మా తెలియదండి, ఆవిడొచ్చాక మళ్ళీ ఆవిడతో పూజ చేయిస్తేనే అమ్మాయికి వివాహం జరిగి అమ్మాయి 100 ఏళ్ళు ముత్తైదుగా ఉంటుంది, లేదంటే మీ ఇష్టం అనేసరికి ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఎటు వాళ్ళట అందరూ వెళ్ళాక సరోజిని ఇప్పుడు పోయేదేముందంట అంటే నీకు తెలీదా దాని గురించి, దాన్ని ఇప్పుడు వెళ్ళి కలుపుకుందామంటావా? సరే అవసరానికే వెళదాం, మన పిల్ల జీవితం కోసం వెళదాం, మన అమ్మాయి భవిష్యత్తు కోసం వెళదాం, ఇప్పుడు మన పిల్ల 100 ఏళ్ళు ముత్తైదుగా ఉండటం కోసం వెళదాం. ఏంటంట వెళ్ళినంత మాత్రాన వచ్చిన నష్టం వచ్చి మనం కలిపేసుకుంటామా? ఆస్తుల్లో ఏమైనా వాటాలు పెడతామా? అవసరానికి వసుదేవుడు అంతటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. ఇప్పుడు మనం ఒక అడుగు వంగితే తప్పు లేదు, నేను మాట్లాడతాను, మీరు కంగారు పడొద్దండి అని మాట్లాడుతున్న తల్లి రాజకీయపు రణతంత్రాల మైండ్ సెట్కే తండ్రి తల్లి మాటకి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్న దానికి రాధకెందుకో వీళ్ళ నేచర్ నచ్చలేదు. ఎప్పుడో అత్త ప్రేమించింది, తప్పేంటి? ప్రేమించిన ఆయన్నేగా పెళ్లి చేసుకుందే. ఏమన్నా కడుపు తెచ్చుకుందా, కాలు జారిందా, రోజుకో మగాడితో తిరిగిందా? ఆవిడ అన్ని విధాల యోగ్యుడైన ఆయన్ని చేసుకునేగా ఆవిడ బ్రతుకుతోంది. భర్త పోయాడని తెలిసిన రోజున కూడా వెళ్ళి చెల్లెల్ని చూడని పాషాణ హృదయుడు నాన్న, లేక పుట్టింటి వైపు ఏ రోజు 10 పైసల కోసం కూడా వచ్చి వీళ్ళని నిలదీయని మంచితనం అత్తదా? ఈ మృగాలకు అది ఎప్పుడు అర్థమవుద్దో అనుకుంది రాధ. ఆ తర్వాత అమ్మాయి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి, పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి మనం నిశ్చితార్థం అయిపోయి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక శుభలేఖలతోనే వెళ్ళి పెళ్ళికి పిలిచినట్టు పిలిచి పెళ్ళిలోనే ఆ పూజా కార్యక్రమం ముగిచ్చేయిద్దాం, ఒక 4 రోజులు ముందు రమ్మనమని అని సరోజిని ప్లానింగ్ స్కెచ్ కూడా ఇస్తే భాగ్యలక్ష్మి శభాష్ అందే. ఆ తర్వాత ఘనంగా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు, రాధకి స్వరూప్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఊరంతా పిలిచి ఉంగరాలు మార్పిచ్చి అంతా అయిపోయింది.
అయిపోయిన తర్వాత పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు వచ్చిన తర్వాత శుభలేఖలు తీసుకొని అప్పుడు కోటేశ్వరరావు సరోజిని నేను రానంది, ఆ కూటికి గతిలేని దాన్ని మొగుడు సచ్చిన దాని మొహం నేను చూడనంది భాగ్యలక్ష్మి. దాంతో కోటేశ్వరరావు సరోజిని రాధ, ఇక రాధతో పాటు గీత ఆకాషు కలిసి బయలుదేరారు వీళ్ళ ఫ్యామిలీ వరకే. వీళ్ళు ముందు వాళ్ళ పాతింటి దగ్గరికి వెళ్ళారు. ఆయన పోయిన తర్వాత ఆవిడ్ని వాళ్ళ అత్తగారు వాళ్ళు తీసుకెళ్లారంటే ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళితే వాళ్ళ అత్తమామలు కలిసి ఆవిడతో ఇలా చాకరీ చేయించుకున్నారు బాబు, ఇక పిల్లాడిని చదువు సందెలు లేకుండా చేసేసారయ్యా, 10th క్లాస్తో పిల్లోడు చదువు ఆగిపోయింది, ఇలా 2 ఎకరాల పొలం పెట్టి ఆస్తిలో ఇట్టాగా కీలకాలు పెట్టి ఆవిడ్ని పని మనిషిని చేద్దామనుకుంటే భరించలేని ఆ తల్లి ఊరి చివరన ఉన్న పొలంలో ఉంటుందంటే అలా వెళ్ళేపాటికే అక్కడ ఆవిడ గేదెకు పాలు తీసుకుంటుంది. ఒకవైపున పొలం పనులు చేయిస్తున్నాడు కొడుకు. అయితే వీళ్ళు వచ్చారని చూసి అన్నాళ్ళ తర్వాత ఆప్యాయంగా పరిగెత్తుకుంటూ రా అన్నయ్య రా వదిన అనుకుంటూ వస్తే, నేనేమి నీతో కొత్త బంధుత్వాలు కొత్త చుట్టరికాలు కలుపుకుందామని రాలేదులే, పర్వాలేదులే అన్నయ్య, ఇన్నాళ్ళకి నన్ను చూడాలనిపించైనా వచ్చావుగా అనే ఇంట్లో కుర్చీలు కూడా లేకపోతే ఒక బల్ల తెప్పించి బల్ల వేయించింది అక్కడ సుభద్ర. వేయించిన తర్వాత మోహన్ వచ్చి అలా షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని మెడకి టవల్ వేసుకొని నుంచున్నాడు. ఆ పక్కన నుంచుంటే గబా ఆవిడ టీ పెట్టిస్తే తను ముట్టుకోలేదు. పెద్దమ్మాయి తీసుకోబోతే అలా చూస్తే అవి అక్కడ పెడితే నీ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అనేసరికి ఆవిడ మనసు చివుక్కుమంది. ఈలోపు సరోజిని ఆరాలు తీసేయటం అయిపోయింది. అసలు సరోజిని అన్నం లేకపోయినా ఉంటుంది కానీ ఆరాలు లేకపోతే అస్సలు ఉండదు. ఎదుటి వాళ్ళకి ఎంత ఉందనేది ఆలోచించి క్యాలిక్యులేషన్తో మాట్లాడే తత్వం సరోజినిదే. చూస్తే సుభద్ర మెళ్ళలో ఏమీ లేదు, డిస్కో దారం తప్ప, చేతులకు ప్లాస్టిక్ గాజులు తప్ప ఏమీ లేవు. నేత చీర, అది నలుసుకుపోయిన చీర కట్టుకొని ఉందే. గేద పొలాలు ఇక చెత్త చెదారం తప్ప ఇక్కడ ఏముందే అన్నట్టుగా కూర్చొని, ఇక మీ ఆయన సంగతి ఏంటి, ఎలా పోయాడు, మీ అత్తమామలేంటి, మీ ఆడపడుచేంటి, ఎంత ఆస్తి వచ్చింది, ఈ 2 ఎకరాలు ఇచ్చారా, మరి నీ కొడుకు ఏం చదివాడు ఏంటి, మొత్తం కూర్చున్నట్టు కూర్చొని అడగటం అయిపోయింది. అమ్మాయికి చేదర పుట్టింది. అంతా దాంట్లో అయిపోయాక ఏమీ లేదు సుభద్ర, నీ పెద్ద మేనగోడలకి పెళ్లి కుదిరిందే, భాగ్యలక్ష్మి కొడుక్కిచ్చి చేస్తున్నాం, ఎంత కాదనుకున్నా నువ్వు కూడా మా ఇంటి ఆడపిల్లవేగా, పెళ్ళికి పిలుద్దామని వచ్చామంది సరోజినే. చాలా సంతోషం వదిన, ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా గుర్తుపెట్టుకొని వచ్చినందుకు. నువ్వు చేసిన పూజలు నోములు వ్రతాలు ఫలించి వీళ్ళ ముగ్గురు పుట్టారా అని అడిగింది సుభద్ర. ఇది పెద్దది రాధ, ఇది రెండోది గీత, వీడు ఆకాషు అని చెప్పింది సరోజనే. చదువుకుంటున్నారా అమ్మ బాగా అని ఆప్యాయంగా పలకరించింది సుభద్ర. నా చదువు అయిపోయిందంది రాధ. నేను ఇంకా చదువుతున్నానని మొహం పక్క తిప్పు కూర్చుంది గీత. ఇక నేను చదువుకుంటున్నాను అని చెప్పాడు ఆకాషు. అంతా దాంట్లో వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు మాట్లాడే తీరు, ఇలాగే అడుక్కు తినాల్సిన పరిస్థితులు వస్తే ముష్టెత్తుకోవాల్సి వస్తుంది, కులంగానోడిని చేసుకోవద్దు, ఇలాగే బతుకు కుక్క బతుకు అయిపోద్దని ఆ రోజు నాన్న చెప్తే నాన్న సావటానికి కారకురాలివయ్యి మొత్తానికి వచ్చి ఇలా మిగిలావన్నమాట. ఏం బతుకే ఈ కుక్క బతుకు అన్నాడు కోటేశ్వరరావు. పర్వాలేదులే అన్నయ్య, నేనేమి నాన్న చావటానికి కారకురాలయ్యానని, ఈరోజు కూడా నాన్న పోవాలని పోతాడని అమ్మ పోద్దని నేను అనుకోలేదు. వాళ్ళు పెట్టిన శాపాలు ఫలించేగా నా పసుపు కుంకాలు కూడా పోయినయ్యే. ఇప్పుడు పోయిన వాళ్ళ గురించి తలుచుకొని ఉపయోగం ఏముందే. నేనైతే ఎవరి పడిపంచల్లోకి వచ్చి ఒక 10 రూపాయలు అడగలేదుగా అన్నయ్య, ఎవరి వాకిలి ముందు మోకాళ్ళ మీద జోలి పట్టి నుంచోలేదుగా అనే. అంతా దాంట్లో ఆవిడ ఆత్మాభిమానంగానే మాట్లాడే, ఆయన నేర్పించిన సంస్కారం మాత్రం నా మనసులో అలాగే ఉందే. ఏదున్నా ఏది లేకపోయినా ఆయనైతే వీడినిచ్చి వెళ్ళాడుగా, ఏం ఉపయోగం అప్రయోజకత్వంతో ఉన్నోడినిచ్చి వెళ్తే అనేపాటికి ఇక కృష్ణకి ఆడికాలి కోపం తలకెక్కేసింది. అసలు ఎవడు రమ్మన్నాడు వీళ్ళని, ఎదవ సోది, ఇన్నాళ్ళ తర్వాత ఎదవగోల వచ్చి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని డిసైడ్ చేసి మాట్లాడితే కాలుద్ది నాకు అనుకున్నాడు. అంతా దాంట్లో కూడా పర్వాలేదులే అన్నయ్య, చెట్టు కాయలు భారమా, నా కొడుకు నాకు భారమా, ఇలా చెప్పుకొని బతకాల్సిందేలే. ఇక ఎలాగాకేముంది, అదే స్వరూపుగాడిని చూడో, చదువు ఉంది, ఐడియాలజీ ఉంది, బిజినెస్ ఉంది, ప్రయోజకుడయ్యాడు, అలా పెంచాలి పిల్లల్ని పెంచటం అంటే. నువ్వు
అక్కకిచ్చినంతే నాకు ఇచ్చావా? అక్కకి పెళ్లి చేసినంటే బావనిచ్చి చేశావా? వాళ్ళు మన కులమే, అమ్మా నాన్న చూసి చేశారో, అమ్మా నాన్న ఇచ్చారు, కులాలదేముందలే అన్నయ్య, పక్కన వాడిది మందే అనుకొని మనం అంతా కలుపుకొని తినేటప్పుడు తినే ముద్దైనా గుర్తు రావాలేమో, అందులో పక్కనోడి కూడా 10 మెతుకులు ఉన్నాయనే విషయం అలా గుర్తు రాకుండా కత్తికే ఖరీదైన ముష్టోళ్ళకే నా మొగుడు ఎప్పుడో నా వాటాలు వేసేసి వచ్చాడు అనేపాటికి లాగి చెప్పు తీసుకొట్టినట్టు తగిలింది సరోజినికి ఆ మాట. పక్కనోళ్ళ నగలు మనం వేసుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళు డిస్కో దారాలు వేసుకుని కూర్చున్నారనే మాటలు మాత్రం కింద నుంచి పైకి చూసి బాగానే స్కానింగ్లు చేస్తారు. అవన్నీ నేను పట్టించుకునే స్థితిలో లేనులే. ఆకాశం భూమి మీదకి దిగొచ్చుద్దంటావా చెప్పు, అది పైనుంటేనే అందం, ఇది కింద ఉంటేనే అందం అనేసి పెళ్ళికి పిలిచారుగా, వస్తానులే అందే. మేము వెళుతున్నామని రోషంతో పొడుచుకొచ్చి వెళితే తప్పకుండా రా అత్తయ్య అని చెప్పింది రాధ. అలాగేనమ్మా అని వాళ్ళు వెళ్ళాక, చూసావట్రా పెద్దోడికి మీ పెద్దమ్మ కొడుక్కి పెద్ద పిల్లనిచ్చి చేస్తున్నారంట, పిల్ల బంగారు బొమ్మలాగుందే, రెండో దాన్ని కూడా నీకు ఇచ్చి చేసేవాళ్ళు కదా, నువ్వు ప్రయోజకుడు అయితే అమ్మ తల్లి నీకు దండం, నీ పుట్టింటి కోళ్ళకు దండం. ఆయన మాట్లాడింది ఏంటే ఇందాక, మా నాన్నని చేసుకోబట్టే మనం ఈ స్థితికి వచ్చామని కదో, అసలు నువ్వు ప్రయోజకుడు అయితే వాళ్ళు ఎందుకంటారా మన నా మాటలు, ఎందుకు అనేంత ధైర్యం ఉంటుంది వాళ్ళకి చెప్పు, నువ్వు సరైనోడివి కాక నా బాధ అర్థం చేసుకోకే కదా ఇవాళ మనం ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందే, లేకపోతే మనకు మాత్రం ఏం కర్మ పట్టంటావు, ఏం తినటానికి లేక ఉండటానికి లేక అంటావు చెప్పు అనేసింది సుభద్ర. అనేసేసరికి ఇప్పుడు ఏంటి వెళ్ళాలా ఆ పెళ్ళికి అంటే, నువ్వే ప్రయోజకుడు అయితే రెండో దాన్ని నీకు అడుగుండేదాన్ని, అమ్మా నేను పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను కానీ అది పెద్ద ముట్టె పొగరు ఆడదానిలాగా ఉంది, దాన్ని చేసుకొని రోజు చితకబాదాల్సి వస్తుంది నేను, ఎందుకే తల్లి సిగపట్లు పట్టుకోవాలి అలాంటి ఆడవాటిని చేసుకుంటే, ఆడవాటిని అత్తారింటికి పంపించేటప్పుడు ఎప్పుడు నువ్వే అంటావు మొగుడితో కాపురం చేసుకోమని పంపాలని, దాన్ని ఇచ్చి పంపితే కారపొడి పొట్లం అగ్గిపెట్టా, దాని నోట్లో మాటల్లోనే బాంబులు, అదే మాట్లాడుతుంటే వచ్చేటటువంటి లాలాజలంలోనే పెట్రోల్ సెగలో ఉన్నాయి, అలాంటి ఆడదాంతో ఏ మగాడే తల్లి కాపురం చేసేది, ఎవడింటికి వెళ్ళొద్దో కానీ రేపు బాగా తుక్కు కింద రోజుకి 100 సార్లు అది దంపించుకోపోతే నా మీసం దించుకుంటా చూడు నేనన్నాడు కృష్ణ. వీటికేం తక్కువ లేదులే, వెళదాంరా, పిల్ల వెళ్తూ రమ్మనమని పిలిచెళ్ళిందిగా, వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా నేను వాళ్ళ దృష్టిలో తప్పు చేశాను కదా, ఏంటమ్మా తప్పు నాన్న చేసుకోవటమా తప్పు, అలా అనుకుంటే గనక ఇప్పుడు ఆయన చేస్తోందేంటి, ఆ అమ్మాయిని పుట్టినప్పుడే వాడికిచ్చి పెళ్లి చేసి ఫిక్స్ చేయటం అంటావా గొప్పతనం, ఒక విషయం చెప్పమంటావా, అవతల వాళ్ళకి మనసు ఉంటుందని అర్థం చేసుకొని చేస్తే దాన్ని పెళ్ళి అంటారు, మనం డిసైడ్ చేస్తే దాన్ని బలవంతమనే అంటారు. సరేలే నువ్వు నా మాట ఎప్పుడు గెలవనిచ్చావు, అయ్యిందేదో అయిపోయిందిగా వదిలేసే అన్న తర్వాత సర్లే అని వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. పెళ్ళికి రానే వచ్చింది టైము, ఆవిడకు ఉన్నంతలోనే ఆవిడ పాడి డబ్బుల్లో దాచిన రూపాయలు ఇక రాధ కోసం అని చెప్పి ఆవిడ బంగారాలు వెండి ఎటు కొనలేదు, దాంతోనే ఒక మంచి చీర తీసుకొని మేనత్తగా పెట్టాల్సినటువంటివి కాస్త చిన్న వెండి వస్తువులు 2 తీసుకొని స్వీట్స్, పూలు, పళ్ళు, గాజులు, పసుపు కుంకాలు తీసుకున్న తర్వాత ఇహ కృష్ణకి తనకి కొత్త బట్టలు తీసుకొని పెళ్ళికి బయలుదేరి వెళ్తే వచ్చిన వేళని ఆదరించి ఒక రూమ్ ఇచ్చారు అమ్మ కొడుక్కే. ముందు వెంటనే సిద్ధాంతిని పిలిపించి ఆవిడ చేత చేయాల్సిన పూజలు చేయించేసి అందరికీ 1000 రూపాయల చీరలు పెట్టిన సరోజిని, దీనిదే ఉంది కేరా ప్లాట్ఫామ్ ముష్టిది అడుక్కునేది దీనికి బొలిపెక్కువ అని ఒక 500 రూపాయల నేత చీర ఆవిడ ఒళ్ళో పడేయించింది రాధతో. రాధకి మనసు చివుక్కుమంది, పని వాళ్ళకు కూడా 2000 రూపాయల చీరలు పెట్టారు, అలాంటిది మేనత్తకు 500 రూపాయల చీర పెట్టారంటే బాధ అనిపిస్తే ఇవ్వమ్మా పర్లేదు అని ఆవిడ అదే తీసుకుందే. అటు ఇటు తిరుగుతున్న కృష్ణ చెవిన పడిందే ఆ మాట, దోషం ఉంది కాబట్టి చెల్లెలతో పూజ చేపించాలి కాబట్టి, లేకపోతే కూతురికి పెళ్లి కాదని పిలిపించాడు ఈడు, ఏదో ప్రేమ గారిపై కాదు ఈడు పెళ్ళాం వెళ్ళి ఇన్నాళ్ళ తర్వాత కలుపుకొని ఆవిడ్ని పిలిపించిందంటే, అమ్మా నీకు బుద్ధి ఉందంటే వాళ్ళు ఎందుకు పిలిపించారంటమ్మా అన్నాడు కృష్ణ. పోనీలేరా అలాగైనా సరే పిలిపించాడుగా, అయిపోయిందిగా, మన వల్ల వాళ్ళకి మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు అనుకునేవాడు నాన్న, ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగిందిగా కిట్టు, వదిలే నాన్న అందావిడ. ఏంటో నువ్వు నీ చాదస్తాలో, ఈ పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు ఈ కొంపకు రాబాక, అసలు వాళ్ళే మన పిలవర్లే నాన్న అనేసింది సుభద్ర. ఆ తరువాత
పెళ్ళి రేపనగా ఆ రోజు రాత్రి అమ్మ నాన్న బెడ్రూమ్లో కూర్చుంటే నాన్న ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలకి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా చూసుకుంటున్నాడు. పెళ్లి ఖర్చులే అన్ని డబ్బులు లెక్క పెట్టు దాంట్లో పెట్టుకొని ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు కోటేశ్వరరావు. సరోజిని రేపొద్దున అమ్మాయి ఈ టైంకి ఈ నగలు వేసుకోవాలి, ఈ చీరలు కట్టుకోవాలి అని చూసుకుంటూ ఉండగా రాధ బయట నిలబడి ఉంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత డిజైనర్ వాళ్ళు వచ్చారు. ఈ డ్రెస్సా ఈ టైంకా మేకప్ వాళ్ళు వచ్చారు, స్పాలా అవన్నీ మాట్లాడుతూ చిటికేస్తే పనోళ్ళు అమ్మాయికి చీజ్ ఎక్కువ వేసి చేయమని ఆ జ్యూసులని ఈ జ్యూసులని అమ్మాయి గారు చెప్పులు వేసుకోండి కాళ్ళకి చెప్పులు తొడిగెళ్తూ ఇలా ఇల్లంతా హడావిడిగా ఉంటే డబ్బున్నోళ్ళ అతి అనుకొని కృష్ణ ఏమీ మాట్లాడకుండా అవన్నీ చూస్తూ తను మాత్రం ఒక పక్కకి వాళ్ళ అమ్మ దగ్గరే కూర్చున్నాడు. వాళ్ళని ఎవరు పలకరించట్లేదు. వాళ్ళు వెలివేయబడిన ఒక గొంగళి పురుగుల్లో నుంచి వచ్చినటువంటి 2 గొంగళి పురుగులు అన్నట్టే చూస్తున్నారు వాళ్ళు. ఆవిడ అసలు అవేమీ పట్టించుకోవట్లేదు. ఇంత దాంట్లో తిప్పుకుంటూ భాగ్యలక్ష్మి వచ్చి ఇలాంటి ముష్టి బతుకు అయిపోద్దనే నాన్న ఆ రోజు అడ్డమైన అడుగు తినే ఎదవల్ని చేసుకోవద్దన్నాడు అనేసరికి ఒక మాట చెప్పనే నేను వెనకటికి ఒక మేకలు కాసేదాన్ని మహారాజు గారి కళ్ళకే అందంగా కనపడి రాజు మెచ్చిందే రంభ అని ఆడు పెళ్లి చేసుకున్నాడంట. చేసుకుంటే దాన్ని పల్లకీలో ఊరేగిస్తూ తీసుకొస్తే మేకలు కాసే రోజున అది చెట్టు మీద చింతకాయలు దోటికర్రలతో కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినేదంట. వంకర చెంకరగా ఉన్నాయి ఏంటి కాయలు అని అడిగిందంట భటుల్ని. అలా ఉంది నీ ఒళ్ళు బొలుపు మాటలు, మరీ అంత ఇదైపోకే పుట్టింటి మీద పడి తిని బతికేస్తే నువ్వు కూడా అలా మాట్లాడకూడదేమో, నా మొగుడుతో నీ మొగుడిని పోల్చుకోకు, పోయిన నా మొగుడు ఆత్మకు కూడా శాంతి ఉండదు అని అక్కడి నుంచి లేచి వెళ్తే కృష్ణకి నవ్వు వచ్చి నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని మమ్మ సామాన్యురాలు కాదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భాగ్యలక్ష్మి బలుపుకేం తక్కువ లేదు తినటానికి లేకపోయినా అనుకున్న తర్వాత రాజారావు చూడటానికి మనిషి చండాలంగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, బట్ట తలకాయ అస్సలు బాగోడు, స్వరూపు కూడా దరిద్రంగానే ఉంటాడు. వాళ్ళకి కులాలు నచ్చే వాళ్ళ బంధుత్వాలు నచ్చి చేసుకుంటున్న పెళ్ళిళ్ళయి డబ్బుతో కూడినటువంటి మనీ మ్యారేజెస్. దాంతో వాళ్ళు పక్కన వాళ్ళని పోల్చి మాట్లాడటం తప్పు కదా నాన్న అనేసిందే సుభద్ర. ఏమో లెమ్మ నీకు తెలిసినన్ని నాకేం తెలిసే అని కృష్ణ నవ్వుతూ కూర్చున్నాడు. ఈలోపు సుభద్ర కాస్త మంచినీళ్ళు ఎత్తుకురా నాన్న, వాటర్ బాటిల్ ఒకటి పడుకుందాం మనం అంటే అలాగేనని కృష్ణ బయలుదేరి వెళ్ళబోతున్న టైంలో రాధ అమ్మ నాన్నల గదిలోకి వెళ్ళి నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలంటే ఏంటి అన్నాడు కోటేశ్వరరావు. అత్త ఇప్పుడు నువ్వు అవసరానికే పిలిచిన, నిజం చెప్పాలంటే నా దోషం పోవటానికే పిలిచిన, అత్తని అవసరానికి వాడుకోవటానికే పిలిచిన, అది తెలియకేం అత్త వచ్చిందని నేను అనుకోను నాన్న, తెలిసే వచ్చింది అత్త. వచ్చి కూడా ఇప్పుడు నా దోష పరిహారానికి పూజ జరిపించింది, నేను బాగుండాలనే బట్టలు తీసుకొచ్చింది అన్నట్టు ఆ బట్టల్ని అవతల పడేసి ఉంచో, రేపు అది వెళ్ళాక పనులకు పడేయచ్చు. అదేంటమ్మా ప్రేమతో తెస్తే? ప్రేమ గోంగూర, దాని ప్రేమ ఖరీదంతా ఓ 2,000 రూపాయలు ఉంటుందా? ఇప్పుడు నేను నీకు పెట్టేయి ఎన్ని లక్షల రూపాయలు చీరలే, ఎన్ని నగలు పెడుతున్నాం మేము నీకు, అది పెట్టే ముష్టే కావలసి వచ్చిందా ఏంటి నీకు? అందరికీ వెండి కాయిన్స్ పంచుతున్నాను, ఆడవాళ్ళకి వెండి కుంకుమ భరణలు పంచుతున్నాను, అది తెచ్చిన ముష్టి ఎంత ఉంటుందే నీకు అంటే ప్రేమతో తెచ్చిన వాటిని అలా అనకూడదు, మూసుకొని పక్కన పడేయమన్నానా? సరేలేమ్మా షెల్ఫ్లో పెడతానులే అంది రాధ. అన్న తర్వాత అత్త వాటాకి అత్తకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి నాన్న, అదే ఇంకా నీ దగ్గర ఉంచుకోకూడదు. ఏంటి అంది సరోజిని. అమ్మ నువ్వు మాట్లాడుకో, మామయ్య పోయి తను చాలా బాధలు పడుతోంది చూసావుగా నాన్న, ఆ పొలంలో అత్తయ్య అలా బ్రతకాల్సిన బ్రతికేనంటావా? పెద్దత్త చేసిందేంటి, చిన్నత్త చెయ్యిందేంటి నాన్న? నాకు అర్థం కాదు. మీరు చెప్పిన వాడిని చేసుకోవటమా? చిన్నత్త మీరు చెప్పిన వాడిని కాదని వేరే వాడిని చేసుకోవటమా? ఆయనే లేడు కదా ఇప్పుడు, పాపం కొడుకుని పెట్టుకొని బాధపడుతుంది కదా, 1 కోటి రూపాయలు ఇవ్వండి వాళ్ళోళ్ళు ఇలా ఆస్తి ఇవ్వమన్నారు కదా, అదేదో తన వాటా తనకిచ్చేస్తే తనకు కొంత హెల్ప్ అవుద్ది కదా, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు హ్యాపీగా బతుకుతారు కదా అనేపాటికి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే పళ్ళు రాలిపోతాయి, మొత్తం కలిపి నాన్న బిజినెస్లో పెట్టాడని నీకు తెలియదేంటే అని సరోజిని లాగి దవడ మీద కొడితే, ఏంటమ్మా నన్ను కొడతావు, నేనేం చేశాననే, అడ్డమైన ముష్టి వాటిని అవసరానికి పిలిచాం కదా అని చెప్పి చెప్పుల్ని ఎత్తుకెళ్ళి పూజ
గదిలో పెట్టి బయట ఎంగిలి విస్తరాకుల్ని తీసుకొచ్చి దేవుడి ప్రసాదాలు పెడతారంటావా ఏంటే నువ్వు అంటే డబ్బును బట్టి మనుషుల హోదాలు స్థాయిలు మారిపోతాయా, హక్కులు వీడిపోతాయా? పోతాయి. ఆ రోజున మా నాన్న చూసిన సంబంధం కాదని, అది ప్రేమించిన వాడు ఏదో వీరుడని ధీరుడని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి చేసుకుంది కండకావరంతో. అదే వాడితో కులికి వాడిని కన్న వాడు కూడా కేరా ప్లాట్ఫామ్ గాడే. అలాంటి వాళ్ళ బ్రతుకులు అలాగే ఉంటాయి. ఆస్తుల్లో వాటాలు పెట్టడం ఏంటి, నీకు అనవసరమైన నువ్వు కలగజేసుకోవద్దు రాదా అన్నాడు కోటేశ్వరరావు. తప్పు చేస్తున్నావు నాన్న, ఈ తప్పు నిన్ను వేడదో, ఈ తప్పు నిన్ను వదలదో. దేవుడు అనేవాడు పైన ఉంటాడో. చాలే నోరు ముయ్యవే. నీ తర్వాత నీ చెల్లెలు నీ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకో. నా తమ్ముడు నా చెల్లెల గురించి మీరు ఆలోచించే దాంట్లో నాన్నకు కూడా తన చెల్లెలేనని మర్చిపోతావేంటమ్మా అంటే మేమేమన్నా లేసిపోమ్మన్నామా ఏంటే? కానీ అత్త వెళ్ళాక అత్త నగలైతే నువ్వు పెద్దత్త బాగానే పంచుకున్నారుగా, ఆస్తంతా బాగానే కుట్టేశారుగమ్మా వాటాలు వేసుకొని అనేసరికి కూతుర్ని ఇంకోటేసి మూసుకొని వెళ్ళి పడుకో, రేపొద్దున నీ పెళ్ళని అక్కడి నుంచి గెంటి పడేశారు. అన్నీ విన్నాడు కృష్ణ. విని వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చి మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత దాని మనసు మంచిది లేరా, నువ్వు పడుకో, వాళ్ళకంత దయ మన మీద కలగాలనేమీ లేదులే అంటే ఏం మనుషులమ్మా వాళ్ళు, ఆ ఇంట్లో అసలు ఎలా తప్ప పుట్టిందమ్మా అది అంటే అంతే పుడతారు. హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టలేదట్రా అనేసి ఆవిడ నవ్వేస్తే నీలాగే మాట్లాడుతుందమ్మా అది కూడా అని చెప్పాడు కృష్ణ. అయిపోయాక తెల్లారి పెళ్లి ముహూర్తం. ఒకవైపున వరపూజ జరుగుతోంది, ఒకవైపున బావమరుదులిద్దరూ రాజారావు కోటేశ్వరరావు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పైకి కనపడ్డగానే రాజారావు పెద్ద సైకో శాడిస్టుగాడు. నా కొడుకునే ఏమిచ్చావని ఏమీ ఇవ్వకుండానే బంగారం లాంటి అల్లుడిని కొట్టేశావని కోటేశ్వరరావుతో అంటే మేనల్లుడు కాబట్టి ఇచ్చి చేయటమే మా పిల్లని, అదే బయట సంబంధం అయితే గనక నేనిచ్చేదానికి చాలా హై క్లాస్ సంబంధమే వచ్చుద్దని కోటేశ్వరరావు అంటే మాట పెరిగిపోయి పెళ్లి కూతురు కరెక్ట్గా మండపంలోకి వచ్చేపాటికి ఇద్దరు షర్ట్లు పట్టుకొని కొట్టుకున్న దాకా వెళ్ళిపోయి రాజారావు కోటేశ్వరరావును కొడితే కోటేశ్వరరావు రాజారావుని కొట్టాడు. తండ్రిని కొట్టాడని పెళ్లిపీటల మీద నుంచి స్వరూపులేసి ఏంటిది మామయ్య, ఒళ్ళు బలిసిందా కొవ్వు పట్టిందా అడుక్కు తినే వెధవా అని కోటేశ్వరరావుని కొడితే నా కొడుకు నేను లేకపోతే అడుక్కు తినేవాడివిరా ఎదవా నువ్వు, నీ కొడుకు ఇంకా చదువులోనే ఉన్నాడు, నీ కూతుర్ని మాకిచ్చి చేద్దాం అనుకున్నావంటే అది ఎంతమందితో తిరిగిందో, ఎన్ని కడుపులు తీయించావో, ఎంత చెడిపోయిందైతే నీకు వేరే అతి గతి లేక మా కాళ్ళు పట్టుకొని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశావో గతిమాలిన వెధవా అని రాజారావు అనేసరికి ఇక అక్కడికి అప్పుడే వచ్చినటువంటి పెళ్లి కూతురు బట్టల్లో ఉన్న రాధ నువ్వేంటి నాన్నను కొడతావో, అక్కడ ఏం జరిగిందో ఆలోచించకుండా పక్కకు లాగవేంటి స్వరూప్, అక్కడ దాకా వస్తే నాతో నీకు ఎంగేజ్మెంట్ అయిపోయి 5 నిమిషాల తర్వాత పెళ్ళి కాగబోతోంది, నేను తప్ప నిన్నెవడే చేసుకునేదే, క్యారెక్టర్లు ఇస్తానా, నీ బాబుకు ఒక క్యారెక్టర్ లేదు, నీ ఫ్యామిలీకి ఒక క్యారెక్టర్ లేదు, నీకు ఒక క్యారెక్టర్ లేదు, కష్టమంతా మాది, పడి తినేది మీరు, ఎవడు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసులేరా కష్టం అని కోటేశ్వరరావు అంటే ఏంటి అంతోటి కష్టం నువ్వు పడింది అనేసరికి మాటలు ఎక్కువ వస్తున్నాయి, ఏం మాటలు మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని రాధ అనేసరికి ఏం మాట్లాడానే, నీ బొత్తుకి ఇప్పుడు నాతో ఎంగేజ్మెంట్ అయ్యి నువ్వు మా ఇంటికి వచ్చి వెళుతున్న తర్వాత నీకు నాకు మధ్య ఏం జరిగినాయో ఎన్ని జరిగినాయో అనుకుంటదే తప్ప సమాజం నువ్వేమైనా ఫ్రెష్ పీస్ అని నేను పెళ్లి చేసుకోవటానికి ఎవడైనా ముందుకొస్తాడనుకుంటున్నావా, ఇప్పుడికిప్పుడు ఈ పెళ్ళి నేను ఆపేస్తున్నా, నీ కూతురు పెళ్ళి ఆగిపోయింది కోటేశ్వరరావు, వెళ్ళి ఉరేసుకొని చావు, విషం తాగు, పరువు అని పీక్కుంటావు కదా, ఒక చెల్లెలు కులంగాని వాడిని చేసుకుందని ఎగేసుకొని ఓ తెగ చెల్లెల్ని వెలేశానని చెప్పి ఓ రొమ్ములు చరుచుకుంటావు కదా అని రాజారావు అడిగేసరికి మా ఆయన అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్య, నీకంత బలుపు పనికిరాదో, నీ కూతురు మా వాడితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవడు దాన్ని చేసుకునేది 5 నిమిషాల్లో పెళ్లి పెట్టుకొనే, మేమేదో మంచివాళ్ళం కాబట్టి దయార్థ హృదయాలం కాబట్టి ఏం తొక్కిస్తున్నావని నీ కూతుర్ని మేము చేసుకోవటానికి అని భాగ్యలక్ష్మి కూడా అనేపాటికి మేము పెళ్ళి ఆపేశామని వాళ్ళు అక్కడికక్కడ నిలబడిపోయారు. నిలబడిపోయేసరికి కోటేశ్వరరావు ఇక మాట్లాడలా, సరోజిని నువ్వు కూడా ఏంట్రా అని స్వరూప్నంటే ఏంటత్తా నేను కట్టం తాళి మా నాన్న
వద్దన్నాడుగా, దీన్ని కాళ్ళు పట్టుకోమను, నీ మొగుడిని మా నాన్న కాళ్ళు పట్టుకోమను అనేసరికి కోటేశ్వరరావు పిల్ల పెళ్ళాగిపోయిందని పెద్ద పుకారు ప్రభంజనంలాగా లేచింది. కళ్యాణ మండపంలో వేల మంది వచ్చారు. పరువు పోయింది, కొట్టుకున్నారు. ఇక బావా బావా అని నమ్మినందుకు, చెల్లెలు మొగుడు అనుకున్నందుకు అంత దెబ్బ కొట్టాడనే దాంతో మనిషికి మాట పలుకు రాలేదు. అంతా దాంట్లో ఇప్పుడు కూతురు పెళ్లి చేయాలి, లేదంటే వంచిన తలెత్తుకోలేడు, పరువు పోద్దే. దాంతో సుభద్ర అలా నిలబడితే సుభద్ర వైపు చూసి సుభద్ర అన్నాడు. ఏంటన్నయ్య అంటే, నీ కొడుకు కృష్ణకి నా కూతురు రాధని చేసుకోవే అన్నాడు. అంటే సుభద్ర కృష్ణ వైపు చూస్తే, నా వైపు చూస్తావేంటే, చెప్పు, నువ్వేదో చెప్తావుగా, నా వైపు చూస్తావేంటి, నా పర్మిషన్ అడుగుతున్నట్టు నువ్వు అన్నాడు కృష్ణ. అది కాదన్నయ్య, వాడు పర్వాలేదు, వాడు చదువు లేని వాడైనా, మీకు రూపాయి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నీ వాటా నీకు రావాల్సింది నేను పెట్టి పంపిస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు రాధ నువ్వు కృష్ణని పెళ్లి చేసుకోమ్మా, మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకో, నా మీద ఒట్టే లేకపోతే అన్నాడు కోటేశ్వరరావు. సరోజినికి సుభద్ర కొడుక్కిచ్చి తన పెద్ద కూతుర్ని పెళ్లి చేయటం నచ్చలేదు. కానీ కోటేశ్వరరావు లాగి దవడబెట్టి కొట్టి కన్యాదానం చేయించి కృష్ణకి రాధకి పెళ్లి జరిపించేశాడు. తాళి కట్టే క్షణం, ఆమె చేతిలో చేయి పెట్టి పాణిగ్రహణం అయ్యే క్షణం, ఆ తరువాత ఇక ఇద్దరు తలంబ్రాలు పోసుకునే క్షణం కృష్ణకి రాధని చూస్తే చాలా ఇదిగా అనిపించిందే. ఏదో బంధం, బాధ్యత, ఏదో తెలియని పెళ్ళుకున్న పవర్ అనాలేమో దాన్నే, ఇద్దరి మధ్య ముడిపడుతున్నట్టుగా అనిపించింది. అయిపోయిన తర్వాత నా చెల్లెలికి పెట్టాల్సిన వాటా పెట్టాలి, ఆస్తి లెక్కలు ఇప్పుడే తేలాలని కోటేశ్వరరావు కూర్చుంటే పెద్ద మనుషులందరిలో రాజారావు, ఎవడికి ఏం పెడతాడురా, అక్కడ దాకా వస్తే కష్టపడింది మేము, ఎన్నాళ్ళుగా కష్టపడుతోంది నా కొడుకు, మొత్తం ఆస్తి అంతా కూడా అక్కడక్కడ వ్యాపారాల మీద పెట్టుంది, అది తేలేంత వరకు లెక్కలు తేలవు, ఎవడికి ఏ వాటాలు పెట్టేది లేదు, నువ్వు ఏం పిక్కుంటావో పిక్కు అనేశాడు కోటేశ్వరరావుని రాజారావు. పెద్ద మనుషులంతా ఇదంతా తెగేపాటికి ఎన్నాళ్ళు పట్టుద్దోలే కోటేశ్వరరావు ముందు అనేపాటికి కోటేశ్వరరావు డేలా పడిపోయాడు. అంతా చూస్తూ ఆకాష్ మెదలకుండా నుంచుంటే ఇక ఒకవైపున, మీరు తీసుకున్న ఈ నిర్ణయం నాకు నచ్చలేదు, ఎందుకు పెట్టాలి ఆస్తే, ఎందుకు పెట్టాలి వాటా, ఇంతోటి అడుక్కు తినే సంబంధం దానికిచ్చి చేసినందుక, అసలు దీని బతుకే సరైందైతే, దీని రాతే సరిగ్గా ఉంటే, దీని జాతకమే సరిగ్గా ఏడిస్తే ఇలాంటి అడుక్కు తినే వెధవని చేసుకోవాల్సిన అవసరమే వచ్చేదే. అయినా వాడేమన్నాడే, నిజమేగా, ఎంగేజ్మెంటే వాళ్ళింటికి కూడా నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు వాళ్ళింటి కోడలుగా వాళ్ళని వెనకేసుకురావాలి, కానీ మీ నాన్నని వెనకేసుకొచ్చి నువ్వు మీ నాన్నది తప్పు కాదని వాళ్ళకెదురెళ్ళి బలుపుతో వీణ్ణి చేసుకున్నావు, ఏం బాగుపడదామనే. దానిలాగా ఆ రోజున ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో ఒళ్ళు బలిసి ఒక కులంగాని అలగా వెధవనే ఇది ప్రేమించాను అని ఇంట్లో నుంచి లేచిపోయి చూసిన మంచి సంబంధాన్ని కాదని కాలదన్నుకొని వెళ్ళిందే. ఏం బాగుపడిందే ఇదే. వాడి దారిన వాడు ఒక కొడుకును కని సచ్చాడు, పోని వాడేవైనా ప్రయోజకుడయ్యాడా, పచ్చి గాలి వెదవలా తయారయ్యాడు వీడు, పోరంబోకల వెదవలా పని పాట లేకుండా. వాడు పోతూ ఏమైనా దీనికి న్యాయం చేసిపోయాడా, వాడి అమ్మ బాబులు వాడి అక్క కలిసి దీన్ని పని మనిషిని చేసి చివరకు 2 ఎకరాల పొలంలో ఒక గుడిసేసుకొని అడుక్కు తినేదానిలాగా ఇది ఒక గేదెను పెట్టుకొని పాడి చేసుకుంటూ వీడి బతుక్కే తాగుళ్ళు, పేకాట్లు, సిగరెట్లు, వాడి మొహం, వాడి అవతారం, వాడి హెయిర్ స్టైలు అడుక్కు తినే వెదవలాగా 10th క్లాస్ చదివిన ఎదవ్వాడు, వాడిని పెట్టుకొని ఏం చేసి బ్రతుకుదామని కాదని కాలదన్నావే. ఇది లేచిపోయింది వాడితో పాటు. ఇప్పుడు దాని కొడుకుని చేసుకొని రేపొద్దున నువ్వు వచ్చి పుట్టింట పడి ఏడుద్దామనుకుంటున్నావా, మేం తేరగా ఉన్నామనుకుంటున్నావా అని సరోజిని అనేసరికి, తల్లివి కదా అని ఇందాకటి నుంచి ఊరుకుంటున్నానమ్మా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి నీకు అందే రాధ అనేసరికి పెళ్లి మండపంలో అందరూ అలాగే నిలబడిపోయారు. కులం కాని వాడిని చేసుకున్నా నీ ఇంటికి వచ్చి ఒక పూట ముద్ద పెట్టమని అడిగిందా నా అత్త కాని అత్త అని నువ్వు ఎంతకాలం ఆమెని దూరం పెడుతూ వచ్చావే, మరి అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి తను కాదనుకున్న ఆస్తినే ముష్టని మరి
మీ ముఖాన వేసెళ్తే తీసుకున్నారు, ఆవిడ చీరలు నగలు పంచుకున్నారు. ఇప్పుడు నీ మెళ్ళో ఉన్న డైమండ్ హారం కూడా ఆ రోజు అత్త పెళ్లిలో అత్తకని కొన్నదే. మరే సిగ్గు శరం లేని నీ బ్రతుక్కి నువ్వు కూడా మాట్లాడేదానివే. పిల్లలు పుట్టకపోతే ఎక్కడ నాన్న నిన్ను వదిలేస్తాడేమోనని అడ్డమైన బిళ్ళలు మింగి అడ్డమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేసైనా పిల్లల్ని కంటానికి సిద్ధపడ్డ దానివి నువ్వు కూడా ఒకళ్ళని అంటావు చూసావా నీ బ్రతుకు పెట్టుకొని. ఏంటక్క అమ్మని పట్టుకొని అలా మాట్లాడతావు, అమ్మన్న దాంట్లో తప్పే ఉంది అంది గీత. కొడితే చెప్పు తెగుద్ది నీకు అని లాగి రాధ గీతను ఒక్కటి తీస్తే వెళ్ళి ఆకాష్ మీద పడింది. ఈలోపు రాధ కోలుకొని, నాకు నీ ఆస్తిలో చిల్లిగా అక్కర్లేదు, నేను నిన్ను ముష్టి అడగలేదు. ఒక విషయం చెప్పమంటావా, ఖరీదైన బిచ్చగాళ్ళకి ముష్టేశామని అత్త ఎప్పుడో చెప్పింది. నాన్న నేను నీకు ఈ గొడవ జరగకముందు నిన్నే నిర్ణయం తీసుకోమని చెప్పా, నువ్వే తీసుకోలా. పాపం ఎక్కడికి వెళ్ళుద్ది నాన్న, తాతల పళ్ళాలు తరతరాలని నువ్వు చేసిన మహాపాపం ఇదే. నిర్భాగ్యమైన స్థితిలో ఉండి చెల్లెలు భర్తను పోగొట్టుకొని బిడ్డతో ఉంటే అండవగలిగావా, నెలకింతనివ్వగలిగావా, తన కొడుకుని చదివించుకోమని కనీసం సహాయం చేశావా, ఆస్తిలో తన వాటా తనకిచ్చావా, నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చి నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి వైపు లాయర్ని పెట్టి మాట్లాడించి కనీసం మామయ్య వైపు రావాల్సిన ఆస్తి అత్తయ్యకి ఇప్పించగలిగావా. ఈరోజు నీ పెళ్ళాం పెట్టిరేగిపోయి మాట్లాడుతుంది. వాళ్ళు అలా అవటానికి ఒక కారణం నువ్వు కూడా కదా నాన్న, చేసుకోకపోతే చస్తానన్నావు. నేను మనస్ఫూర్తిగానే బావని పెళ్లి చేసుకున్నాను. అక్కడ దాకా వస్తే బావ అంటున్నానేంటని చూడొద్దు. నేను ఇంతవరకు నిన్ను కూడా అనలేదు కదరా స్వరూప్. ఒక విషయం చెప్పమంటావా, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు చెప్పింది ఒక్కటే నాన్న, అత్త లేచిపోయింది, అత్త తప్పు చేసింది, నువ్వు వీడినే పెళ్లి చేసుకోవాలి. అసలు వీడు నపుంసకుడు కదా నాన్న, బృహన్నలుగాడు కదా, వీడిని చేసుకొని నేనేం సుఖపడతాననుకున్నావు. 3 కూతుళ్ళున్నా నీ చెల్లెలు ఇంటికి వెళ్తే నీ చెల్లెలు నన్ను మేనత్తగా ఆదరిస్తుంది అనుకున్నావా. ఇది కాట్ల కుక్కల కన్నా హీనమైన బజారు కుక్క. చిన్నత్త అలా వెళ్ళిపోగానే ఎన్ని నగలు సర్దుకెళ్దాం, ఎంత క్యాష్ సైడ్కి చేద్దామని అత్త కట్నం ఇద్దాం అనుకున్న బ్యాగు ఇది కాజేసుకెళ్ళటం నా చిన్నప్పుడు నేను చూశాను. ఇప్పటి వరకే మీ అందరూ చిన్నత్త తీసుకొని పారిపోయిందనే మీరు అనుకుంటున్నారు. సుభద్రత్త తీసుకెళ్ళలేదు నాన్న, నీ చెల్లెలు ప్రియాతి ప్రియమైన భాగ్యలక్ష్మి కొట్టేసింది ఆ 5 కోట్ల రూపాయల క్యాష్. ఎవరు నాన్న పతివ్రతలు అక్కడ దాకా వస్తే ఎవరు పత్తిత్తులో. అమ్మ పెళ్లికి ముందే ప్రేమాయణాలు జరిగి ఒక అబార్షన్ చేయించుకొని అమ్మ తర్వాత 3వ కంటికి తెలియకుండా నేను పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ ప్రాబ్లం ఉండటం వల్లే చానాళ్ళ పిల్లలు పుట్టక తర్వాత మమ్మల్ని 3 కని నిన్ను ఎదవని నిన్ను ఫూల్ని చేసిన నీ పెళ్ళాం గ్రేట్ పర్సను. మామయ్యని ప్రేమించి ఇంట్లో నుంచి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయిన అత్త పతిత కులత వేశ్య అయినట్టు అమ్మెన్ని మాటలు నాన్న మాట్లాడేదే. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరుకుతాను, దేన్నైనా సరే. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవటం నేర్చుకోవాలి. ఎవరైనా ఏమైనా ఆవిడ ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఆవిడిప్పుడు నా అత్తగారు, ఆయన ఎలా ఉన్నా ఎలాంటి వాడైనా ఏమైనా నా తాళి కట్టిన నా భర్త, నేను వాళ్ళ కోడలను అనేదైతే మారదు. దయచేసి నాన్న నన్ను చూడటానికి పసుపు కుంకాలు పెట్టడానికి కూడా నువ్వు రావద్దు, నీ కొంపలో నేను కాలు పెట్టను. నాకు 5 నయా పైసలు కూడా అక్కర్లేదు. తిరిగి వస్తాననుకుంటే గనక ఇప్పుడే కాగితాలు తెప్పించుకో, సంతకాలు పెట్టి వెళ్తాను. అమ్మా రాధా అన్నాడు కోటేశ్వరరావు. వద్దు నాన్న, నీకు మాట్లాడే అర్హతే లేదో. నీకో విషయం చెప్పమంటావా, నువ్వు కొడుగ్గా గెలిచావేమో, మొగుడుగా గెలిచావేమో, తండ్రిగా అన్నగా ఓడిపోయి చాలా కాలం అయిపోయిందే. నువ్వు ఎప్పుడూ కూడా న్యాయం వైపు మాట్లాడవు నాన్న, న్యాయం వైపు ఆలోచించవు. దేవుడు అనేవాడు ఉన్నాడు కదో, బాధ నీ దాకా వచ్చి నీకు కలిగితే ఎలా ఉంటుందనేది తెలియచెప్పాలనే ఇలా చేశాడేమో దేవుడు. అడ్డమైన వాళ్ళని నమ్మి అడ్డమైన వాళ్ళకి పెత్తనాలప్ప చెప్పి అడ్డమైన వాళ్ళని నెత్తికెక్కించుకొని నీది కాని సొమ్మునే చిన్నత్తదాన్ని కూడా కలిపి పెట్టుబడుల రూపంలో మార్చి కష్టమంతా నువ్వు చేసావు, చాకిరంతా నువ్వు చేసావు. తమ్ముడు చిన్నోడు కావచ్చు, చెల్లి జ్ఞానం లేనిది కావచ్చు, దానికి ఒళ్ళు పొగరు కావచ్చు. నాకు ఇంకిత జ్ఞానం బాగానే ఉంది నాన్న, ఐఎమ్ ఏ టాపర్ ఇన్ ద కాలేజ్ నాన్న, నాకు బాగానే తెలుసు, నేను బాగానే చదువుతాను, ఇంకిత జ్ఞానం ఉంది. నీ వరకు నీకేంటంటే
నువ్వు చేజేతులారా చేసిన మహాపాపమే చిన్నత్త విషయంలో ఈరోజు ఇలా కొట్టిందే. ఇప్పుడు నువ్వు కోర్టులకు తిరగాలి. నీ బతుకు చివరికి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చుకున్నావో చూసావా నాన్న. ఎప్పుడూ కూడా విశ్వాసహీనుల్ని నమ్మకూడదు నాన్న. మనిషికి విశ్వాసం ఉండదు. కుక్కకైనా అంత ముద్ద పెడితే విశ్వాసం చూపిస్తుందేమో కానీ అనే ఇప్పుడు అంత రోషం గల దానివైతే ఆ ఒంటి మీద నగలు కూడా ఎత్తుకెళ్ళవు నువ్వు ఒక అమ్మ అబ్బకు పుడితే అందే సరోజిని. అనేసరికి కోటేశ్వరరావు లాగి దవడబెట్టి కొడితే, నన్ను కొడతారేంటండి మీరు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. అంత పౌరుషవంతురాలైతే ఆగు నాన్న, నీకో విషయం చెప్పనా సరోజిని, నువ్వు తల్లిగా చచ్చి చాలాసేపు అయిందే అని అక్కడికక్కడే లోపలికి వెళ్ళి రాధ సుభద్ర తీసుకొచ్చిన చీర కట్టుకొని ఆ నగలు మొత్తం తీసి ఒక్క తాళి మాత్రమే ఉంచుకొని ఇక హెయిర్ లీవ్ చేసేసుకొని అక్కడి నుంచి నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాను నాన్న అనే కృష్ణ చేయి పట్టుకొని పదత్త వెళదాం అంది. అది కాదమ్మా అంటే, వద్దత్తా నువ్వు ఇక్కడ ఎవరికి ఎక్స్ప్లెనేషన్లు చెప్పొద్దు అని పదబావ వెళదాం అంది కృష్ణనే. ఆ తర్వాత బస్టాండ్ దగ్గరికి వచ్చారు. రాధ ఏమీ తినలేదని సుభద్ర పర్సు కృష్ణ దగ్గరే ఉంటుంది. వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. తినమ్మా అని సుభద్ర తినిపించి కాసిన మంచినీళ్ళు తాగిచ్చాక బస్సు వస్తే వెళదాంరా అన్నాడు. బస్సు ఎక్కిన తర్వాత రాధాకృష్ణ ఒక సీట్లో కూర్చుంటే సుభద్ర అలా కూర్చుంది ఒక సీట్లో. అలా తల బస్సు అద్దానికి ఆనిచ్చి కూర్చుంది రాధ. ఏమైందమ్మా, బాధపడుతున్నావు? ఏమీ లేదత్త, మన అనేవాళ్లే అంత నిర్దయగా ఎలా మాట్లాడగలుగుతున్నారా అని నువ్వే తలుచుకుంటే గనక మామయ్య పోయిన కోర్టుకెళ్ళుంటే, మామయ్య ఉండంగా అయినా కోర్టుకెళ్ళుంటే ఆస్తిలో నీ వాటా నీకు రాదా? అది ఎవరు కాదనగలరత్త. నీలో మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని ఇవాళ అమ్మెన్ని మాటలందో చూసావా? ఎందుకత్తా ఇంకా ఇంకా మహాపాపాలు చేసుకుంటారు వీళ్ళు అని బాధపడింది రాధ. ఊరుకోమ్మ అంటే, నేను కాదత్తా నువ్వే బహుశా మాకు శాపాలు పెట్టలేదేమో, అందుకే మేము ఇలా ఉన్నామేమో. ఆ వచ్చిన జాతకంలో దోషం బహుశా వాడు నాకు కరెక్ట్ కాదని, బావే నాకు కరెక్ట్ అని జీవితాన్ని ఇలా మలుపు తిప్పిందేమో అనేసింది రాధ. ఆ తర్వాత ఇంటి దగ్గర దిగిన తర్వాత కృష్ణ తన్మయత్వంతో రాధను అలా చూస్తూ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, ఇప్పుడు నువ్వేం చేస్తావులే కానీ వెళ్ళి టిఫిన్ తెస్తానని, టిఫిన్ తెస్తే స్నానం చెయ్యమ్మా అని చేసిన తర్వాత టిఫిన్ పెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి బట్టలు తీసుకోపో అంటే, వద్దత్తా చాలే ఊరుకోమ్మ, ఏం వేసుకుంటావే, నీ చీరలు ఉన్నాయిగా, చిచ్చి ఆ ముతక చీరలు నువ్వు కట్టుకుంటావు, కృష్ణ తీసుకెళ్ళరా అనేపాటికి దా అని తీసుకెళ్ళాడు రాధనే. ఒకప్పుడు తను వెళ్ళి చూసిన రోజున 2 రోజుల క్రితం 50,000 డ్రెస్సు, 1,00,000 రూపాయల డ్రెస్ అని డిజైనర్లు వచ్చి చూపిస్తుంటే, ఇది కాదు అదని, అది కాదు ఇదని చూస్తున్న రాధ ఈరోజు ఆఫర్లో ఏయున్నాయని చిన్న షాపులో 1000కి 3 టాపులు, అలాగే 500కి 3 లెగ్గింగ్లు వచ్చేలాగా తీసుకుంది. 2,000 రూపాయల బట్టలు. వెళదాం బావా అన్న తర్వాత అలాగేనని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నవకాయ పిండి వంటలతో డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా భోజనాలు తిన్న ఆ అమ్మాయే సుభద్ర చూసి చూసి వండి పెడుతున్న ఆ ఒక్క కూరే అమృతంలా తింటూ, పెరుగు ఎంత బాగుందో అత్త అని ఆవిడ పాలిస్తుంటే కళ్ళు నొక్కుంటుంటే, ఎందుకత్తా ఏడుస్తావు నువ్వు అని ఆవిడని దగ్గరికి తీసుకొని ఓదార్చడం మొదలుపెట్టింది. ఇంత దాంట్లో కృష్ణకు ఒకటే దిగులు. వెళ్ళి బయట కూర్చున్నాడు. రాధని పడుకోమ్మా అంటే చాపే, కనీసం మంచం కూడా లేదు. ఆ చాప మీద పడుకుంటే, ఉరై కిట్టిగా మీ నాన్నని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహారాజు నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా దేవతలా చూశాడు. ఆయన పోయాక మీ మామయ్య వాళ్ళు నన్ను ఏం చేశారనేది పోనిస్తే, మీ తాత వాళ్ళు నన్ను పని మనిషిని చేసినా నీ ఎదురుగా నేను వెట్టి చాకిరి చేస్తున్నా నువ్వు చూస్తూ ఉండి చేతగానే ఎదవలా, పనికి మాలిన ఎదవలా తయారై తప్ప తాగి పేకాట్లాడి సిగరెట్లకు అలవాటయ్యావు. నిన్ను నమ్మి ఆ బంగారు తల్లి నీ బతుక్కు అసలు ఆ పిల్ల కల్లోనైనా నీ పెళ్ళాం కావలసిందేనా? తాళి కట్టించుకొని అందరినీ ఎదురిచ్చే అది నీ మీద నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చిందే. నువ్వు మనిషివైతే మారుతావురా, లేదు పశువు అయితే గనక నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళి దానికి ఇంకో పెళ్లి చేయటమో, లేదంటే అదే నేను ఇంత విషం దాగి సావటమో చెయ్యాల్సి వస్తుంది దరిద్రుడా అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృష్ణ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదివరకిట్లాగా ఉంటే లైఫ్ ఇప్పుడు నడవదు. రాధ
ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాడు. తన్నే ఉన్నంతలోనే సంతృప్తిగా ఉండేటటువంటి అమ్మాయే. చాలా సరదాగా ఉంటుంది. కృష్ణ రాధనే ఒక రోజున అలా సుభద్ర ఏదో పని చేసుకుంటుంటే, నన్ను ఇష్టం లేకుండానే చేసుకున్నావు కదూ, బలవంతంగా ఇచ్చి చేశారు కదా రాధ అంటే, ఎందుకు బావా పిచ్చి మాటలు మాట్లాడుకుంటావు, నాకు ఒక విషయం చెప్పమంటావా, నేను బావా అని పిలిచిందే నిన్ను పుట్టి బుద్ధెరిగాక, స్వరూప్ని ఎప్పుడూ నేను పిలవలేదు. అదే నాన్న నిశ్చయించిన పెళ్ళే. అత్తేదో తప్పు చేసిందని మేము ఆ తప్పేదో చేస్తామని చిన్నప్పుడే అన్నాడు నాన్న. ఎవరిని ప్రేమించకూడదని కాలేజీలో చాలామంది నాకు చెప్పారు బావా. నేను ఎవరో ఒకరిని చూసుకొని వెళ్ళిపోతే వీడికన్నా ది బెస్ట్ ఆప్షన్స్ నాకు చాలా ఉన్నాయి. కానీ ఒకటి చెప్పమంటావా, ఎప్పుడైతే నువ్వు నా మెడలో తాళి కట్టావో ఆ క్షణం నుంచే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. విన్నాను బావా, ఆస్తి ఇలా తాతయ్య రాసిపోయాడు మీ తాత అనే. నువ్వే తలుచుకుంటే మనమే కష్టపడితే గనక నీ రూపాయి నీకొస్తే నువ్వు మహారాజువి కాదంటావా? నీకేం తక్కువ? నువ్వెంత అందంగా ఉంటావు బావా. నువ్వు నీట్గా క్రాఫ్ట్ చేయించుకొని షేవ్ చేయించుకొని మంచి బట్టలు వేసుకో, దొరబాబులాగా ఉంటావు. నీకేం తక్కువ చెప్పు? నాకే లోటు ఉంది చెప్పు? కాకపోతే ఒకటే, అత్తలాగా తీసుకోగలిగినంత గుండె ధైర్యం నాకు లేదు బావా. నువ్వు మళ్ళీ తాగటం, పేకాట ఆడటం, సిగరెట్లు ముట్టుకోవటం లాంటివి చేస్తే నా శవమే నువ్వు చూస్తావని రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృష్ణ దాంతో స్నేహితులు వచ్చి రారా కిట్టిగా పేక ఆడదామన్నా, రారా మందేద్దామన్నా, రారా సిగరెట్లు తాగుదామన్నా నేను రానంటం మొదలుపెట్టి ఆలోచించుకున్నాడు. ముందు వెళ్ళి నీట్గా క్రాఫ్ట్ చేయించుకొని షేవ్ చేయించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత రాధ ఇక కృష్ణనే గట్టిగా కౌగిలించుకుంది. కౌగిలించుకొని ముద్దు పెట్టింది. ముద్దు పెట్టేపాటికి తెగ మెలికలు తిరిగిపోయాడు. ఏంటి ముద్దుకే అంత సిగ్గా అనేసరికి అన్నం తినరా అంటే వద్దన్నాడు. నేను ముద్దు పెట్టానని ఏయ్ అన్నాడు. అంటే ఏమైంది, అమ్మకు అలాంటివి చెప్పకూడదే, తప్పేముంది, నేను ముద్దు పెట్టానని మెలికలు తిరిగిపోతున్నాడు అత్త. అబ్బో ఈ పుటక్కి ఇప్పుడు సిగ్గు ఒకటే తక్కువ, ఇంతోటి పుటక తగలయ్య అనకూడదులే కానీ. నీకో విషయం తెలుసా అమ్మ, వీడికి 5-6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచే నన్ను స్నానం చేయించనివ్వడు. ఇప్పటికే ఎంత చలిగా ఉన్నా ఎంత ఎండగా ఉన్నా బనీను అండర్వేర్ లేకుండా వీడు బట్టలు వేసుకోడుగా, అందులో బటన్స్ అన్నీ పెట్టుకుంది. వీడు అసలు పొడుకోడే రాధా అని చెబితే, నిజమా బావా మా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు రాధ ఏమంటా ముద్దు పెట్టిందో కానీ, రోజు బయటికి వెళ్తూ ముద్దు పెట్టమని రాధని అడగటం. అత్త చూసావా పద్దాక ముద్దు అడుగుతున్నాడు అని. ఒకరోజు రాధ పనేమీ రాదని ఆవిడేమీ చేయనివ్వదు. బట్టలు ఆరేస్తోందని నడుంగిల్లి వెళ్ళాడు. ఒక రోజున సుభద్ర ఆరేస్తుంటే రాధనుకొని ఆవిడ నడుంగిల్లితే, సన్నా సెదవ, తల్లికి పెళ్ళానికి తేడా తెలీదు, ముదరష్టపోడా నీకు అనే పాటికి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత కూర్చొని, నేను కష్టపడతానమ్మా, నేను ఇంక ఇదివరకు ఇట్లా ఉండను, రాధ మీద ఒట్టేసి చెప్తున్నానే అంటే, అమ్మ కోసం మారలేడా, ఎవడైనా పెళ్ళాం కోసం మారతాళ్లే అనేసింది సుభద్ర. అన్నాక ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక ఆవిడకి ఒక్కటే తోచింది. ముందు ఆవిడ దగ్గర కాస్త ఉంగరాలు, చెవిదిద్దులు, చిన్నప్పటి కృష్ణ గొలుసు, మురుగులు ఉంటే అవి అమ్మేసి రాపో అని చెప్పి అమ్మేసిన తర్వాత పొలం ఇక మనమే సొంతానికి వేసుకుందాం నాన్న అని చెప్పి ఒకవైపున వాళ్ళు పొలం పండిస్తూ ఉండగా రాధ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలాగే ఉంటే అయ్యే పని కాదని చెప్పి తన ఫ్రెండ్ని పిలిపించింది, శ్వేతని. శ్వేత వచ్చింది. వస్తే ఎలా ఉన్నావు రాధ అంటే, నాకేమైంది, బిందాస్గా ఉన్నాను, నాకు హెల్ప్ చేస్తావంటే, నువ్వు నన్ను అడగాల ఏంటి, నా అకౌంట్లో మనీ ఉన్నాయి, నాకు ల్యాప్టాప్ తెచ్చివ్వు, అలాగే నేను ఆన్లైన్లో ఒక జాబ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్, నీకు ఒక ఐడియా చెప్పనా రాధా అంది శ్వేత. ఏంటి అంటే, అక్క ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తుందే, నువ్వు కూడా ట్రై చేయొచ్చుగా, మనీ వస్తుందిరా అంటే, థ్యాంక్స్ ఏ శ్వేత అన్న తర్వాత శ్వేత ల్యాప్టాప్ తెప్పిస్తే రాధ వైఫై పెట్టించుకుందే. ఏం చేస్తున్నావు అని అడిగాడు కృష్ణ. ఏం లేదు బావా, జాబ్కి అప్లై చేశా, జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని. ఎందుకు ఇదంతా నీకు, పర్లేదు, నెలకి ఒక 50K దాకా
దాకా వస్తాయి, ఎంతో కొంత యూజ్ అవుతాయి కదా ఇంట్లోకి. దాంతోపాటు ట్యూషన్స్ చెప్తున్నాను బ్యాచుల వైజ్, అవి ఒక 1 lakh వస్తాయి, అవి కలిపి నెలకు ఒక 1.5 lakh వస్తాయి. ఇప్పుడు ఇవి నా డబ్బులు అన్నట్టు కాదు, మీ తాత అన్నాడు కదా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులే 1 కోటి రూపాయలు ఇవ్వాలని. కష్టపడితే కాస్త లేట్ అవుద్దేమో కానీ మనం అనుకున్నది అవ్వకుండా ఉండదు కదా అత్త. నువ్వు ఆ డబ్బులు పెట్టి గేదెలను కొని డైరీ ఫామ్ స్టార్ట్ చేయి నీ పేరు మీద బావా. అలాగే అత్త, నోటి మంచితనం ఉంటే ఎవరైనా పొలం కౌలుకి ఇస్తారా? ఇవ్వరుగా, డబ్బులు కావాలిగా. ఒక 10 ఎకరాల పొలం తీసుకుని మనమే సొంతానికి కౌలుకేద్దాం. అలా ప్రతి రూపాయి ఏది ఖర్చు అయినా బావ చేతుల మీదగానే ఖర్చు అవ్వాలి. దాంతోపాటు నేను ఇక నువ్వు పళ్ళు పూలు కాయగూరలు అన్నీ ఇక్కడ తక్కువ రేటుకు అమ్ముతున్నావు, అలా కాకుండా మనమే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి అన్నీ ఆర్గానిక్స్ సేల్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ షాపులో మందొక జోన్ లాగా పెట్టమని చెప్పి అక్కడికి పంపిద్దాం. అక్కడ మన ప్రొడక్ట్స్ కూడా అమ్ముదామత్తా. నీకు పచ్చళ్ళు కారాలు అవి చేయటం బాగా వంటలు చేయటం వచ్చంట కదా, పిండి వంటలు హోమ్ ఫుడ్స్ చేసి పంపిద్దాం, ఏ ఒక్క రూపాయి పోనివ్వకుండా కష్టపడదాం అని చెప్పింది. చెప్తే నీకెందుకమ్మా ఈ కష్టం నాది కాదత్తా మనదే, కానీ అది బావ పేరు మీదుగా వెళ్ళాలి అంది రాధ. అనేసరికి ఇక బాగా కష్టపడటం మొదలుపెట్టారు 6 నెలల కాలం. ఈ 6 నెలల కాలంలో కృష్ణకి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి పొలం ఇప్పించింది సుభద్ర. ఆవుల్ని గేదెల్ని పెంచింది, పిండి వంటలు కారాలు చేసి ఇక వాటిని ప్యాకింగులు చేసి సిటీలో ఉన్నటువంటి రాధ ఫ్రెండ్ ఆర్గానిక్ స్టోర్కి అవి వెళ్ళటం మొదలైనవి. కాయగూరలు పూలు పళ్ళు ఒకవైపున అవి వెళ్ళటం మొదలైనవి. 4 వైపుల నుంచి డబ్బులు కనపడుతున్నాయి, కానీ ప్రతి ఒక్క రూపాయి కృష్ణ అకౌంట్లోనే డిపాజిట్ అయ్యేలా చూసుకుంటోంది రాధ. ఇలా కష్టపడుతున్నారు. ఇంత దాంట్లో రాధ ఒక రోజున కృష్ణ పద్దాకు ముద్దు పెట్టమని అడుగుతున్నాడని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టిందే. బట్టలు మార్చుకుంటుంటే ఒకరోజు వెళ్ళి అలా నుంచుంటే వెళ్ళు అనేసరికి నేను నీ పెళ్ళాన్నేగా మార్చు పోవే అన్నాడు. అంటే నా ముందే సిగ్గా, ఇలాగైతే మోమాటాలు సిగ్గులే పుడతాయి, పిల్లలు పుట్టవు అనేసరికి దీని సిగ్గులేదు మా అని పడిగెత్తేసరికి రాధ ఒక రోజున పొలం వైపుగా వెళుతూ మంచి చాలా బాగుంది కదా బావా అనేసరికి వాళ్ళ పొలంలో చిన్న మంచి వేశాడు. వేసిన తర్వాత ఇక రాధని అరుబాకు అని రాత్రికి తీసుకెళ్ళి ఆ మంచి మీద కూర్చోబెట్టాడు. ఆ రోజు పౌర్ణమి. నచ్చిందే అని అడిగితే నువ్వు పెద్ద ఫారిన్లు వెళ్ళి చూసొచ్చుంటావు, నా ప్రపంచం ఇదేనే రాధ అని ఉయ్యాలూపాడు. ఆ తర్వాత మంచి మీద కూర్చోబెట్టి రాధని కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం క్లోజ్ అయ్యి ఇద్దరు ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యారు. బావా, నేను వెంటనే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, కొన్నాళ్ళు పిల్లల్ని ఆపుకుందాం, అది నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యవే, నాకు చెప్పాలా ఏంటి ఆ విషయం అన్నాడు. అని ఆ రోజు నుంచి భార్యాభర్తలిద్దరూ చాలా క్లోజ్గా ఇంటిమేటెడ్గా రాధ కాపర్టీ వేయించుకొచ్చుకొని ఫ్యామిలీ ప్లానింగ్తో రూపాయి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కృష్ణ రాధకి తినిపించడం, రాధ కాళ్ళు ఒత్తటం. సుభద్ర వీడికి ఏ బుద్ధి వచ్చినా రాకపోయినా భార్యను ప్రేమించే బుద్ధి మాత్రం మోహన్దే వచ్చిందని ఆయన ఫోటో వైపు చూసుకుంటూ నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు మోహన్ అని అటే చూస్తుంటే ఖాళీగా ఉండొద్దు బావా అనే ఇంటర్ రాయించి డిగ్రీ రాయించింది రాధ కృష్ణతో. ఆ తర్వాత పీజీ కూడా రాద్దు గాని బావా అని ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వట్లేదు. ఇలా 5 సంవత్సరాల కాలం పగలనక రాత్రనక గొంతరిగిపోయేలాగా రాధ ఒకవైపున ట్యూషన్లే చెప్పిందా, జాబే చేసిందా, ఒకవైపు నుంచే కృష్ణ పొలాలు తీసుకొని కౌళ్ళకి వేసి ఒకవైపున కష్టపడుతున్నాడా, సుభద్రే కష్టపడుతుందా, డైరీ ఫామే రన్ అవుతుందా. మొత్తానికి 5 సంవత్సరాల తర్వాత ఆఖరి 1,00,000 డిపాజిట్ చేసేటప్పుడు 1 కోటి రూపాయలు అవ్వగానే అమ్మా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. ఆ తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి సుభద్ర మొత్తం బిల్లులతో సహా లాయర్ మొహాన పడేస్తే పెళ్ళవ్వాలన్నారే అంటే అమ్మ ఎవరు, నాకు పెళ్ళవ్వలేదా, ఈ ఫోటోలు వీడియోలు అని పడేశాడు కృష్ణ ఇప్పుడు పీజీ కంప్లీట్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్. దాంతో సరే మరి అలాగైతే అని ఆస్తి మొత్తం కూడా కృష్ణకి హ్యాండ్ ఓవర్ చెయ్యాలని విశాలాక్షి చెబితే నెత్తిన గుడ్డేసుకొని
కింద కూలిపోయింది విశాలాక్షి. దరిద్రపు దాన, ఇన్నాళ్ల నుంచి పైన ఆదాయాలు నువ్వే తిన్నావు, సగం ఆస్తి పెట్టించుకున్నావు, పెళ్లిలో దోచుకు తిన్నావు, పురుళ్ళు పోయించుకున్నావు, ఇల్లరికాలున్నావు. ఆయన పొయ్యాడు, అయినా మాకు ఏ రోజు నువ్వు మంచి చెడు చూసింది లేదో. ఇప్పుడు నా కొడుకు ప్రయోజకుడయ్యాడని మా రూపాయి మాకిమ్మనమంటే పడి ఏడుస్తావేమే ముదృష్టపు దానా అంటే, అందుకు కాదులే నేను ఏడ్చేది, ఈడిలా బాగుపడతాడని తెలిస్తే నా మొగుడిని ఆపరేషన్ రీఓపెన్ చేయించైనా ఇంకొక కూతుర్ని కానీ నేనే ఏడికిచ్చి చేసుండేదాన్ని కాదా అనే నగలతో సహా మొత్తం లెక్క చూసి కృష్ణ వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత ఇంకా రాధని నువ్వు ట్యూషన్స్ చెప్పొద్దన్నాడు కృష్ణ. చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు వాటా కింద వచ్చింది కృష్ణ వాళ్ళకి. అందులోకి మారిపోయారు. ఆ 2 ఎకరాల పొలం మాత్రం రాధ ఫామ్ హౌస్ కింద, డైరీ ఫామ్స్ కింద దాన్ని అలాగే ఉంచేసే డైరీ ఫామ్ రన్ చేసుకుంటామని సుభద్ర, రాధ అది రన్ చేసుకుంటూ ఒకవైపున ఫుడ్ బిజినెస్ తీసేయకూడదని చెప్పి నలుగురికి టేస్ట్ నచ్చిందని ఓ 10 మంది అమ్మాయిల్ని పెట్టి సుభద్ర అది రన్ చేయించుకుంటూ, మరొక వైపున ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనే రాధ అవి చేయించుకుంటూ ఖాళీగా ఉండకూడదనే వాళ్ళ భార్యాభర్తలు మాత్రం చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణకి బోలెడంతా ఆస్తిపాస్తులు కలిసి వచ్చినాయి. డైరీ ఫామ్స్ ఒకవైపున, ఫామ్ ల్యాండ్స్ ఒకవైపున అలా రన్ చేయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కారులో దొరబాబులాగా పొలానికి వెళ్ళొస్తున్నాడు, బుల్లెట్ మీద వెళ్ళొస్తున్నాడు. కృష్ణని తీసుకెళ్ళి ప్లాటినంది డైమండ్స్ వేసిన చైను, అలాగే కడియం, ఉంగరాలు అవన్నీ కొంటే 7 వారాల నగలేండే నాకు, అబ్బో నా పిల్ల జమీందారో అని రాధ ముద్దు పెడితే, అమ్మ ఇది చూడవే పొద్దాకు ముద్దు పెడుతుంది, నీకు నా ముద్దు అంటే ఇష్టం లేదా? ఇష్టమేలే, నా ముద్దులు మొగుడివిరా బావా నువ్వు అని రాధ జీవితం ఇలా సంతోషంగా ఆవిడ అత్తగారిలా కాదు కన్న తల్లిలా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండే. రాధ గర్భవతి అయింది, ట్విన్స్ పుట్టారు, పాప బాబు. ఆవిడే అమ్మయ్యి అన్నీ చూసుకుందే. ఇలా 6 సంవత్సరాల కాలం ఎంతో ఆనందంగా గడిచిపోతూ సంతోషంగా పనివాళ్ళు, నౌకర్లు ఒకవైపున పనులు చేసుకుంటూ ఖాళీగా ఉండకుండా కష్టపడుతూ ఇప్పుడు సుభద్ర ఒంటి నిండా నగలు, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, హాయిగా కృష్ణ రాధ అన్యోన్యంగా ఉంటూ సుభద్ర పిల్లల్ని చూసుకుంటూ రాధ పూజలు అయ్యి చేసుకుంటూ కృష్ణ ఒకవైపున వ్యాపారాన్ని ఒంటి చేతి మీద నడిపించుకొస్తూ ఒకప్పుడు ఒరే అరే కిట్టిగా అన్నోళ్ళు కూడా కృష్ణబాబు, కృష్ణగారు అని పిలిచే రేంజ్కి, స్టేజ్కి తీసుకొచ్చింది రాధ. ఉసే సుభద్ర, ఏమే సుభద్రోయ్, అమ్మాయి సుభద్ర అన్నోళ్ళల్లా సుభద్రమ్మ, సుభద్ర గారు అనే స్టేజ్కి తీసుకొచ్చింది వాళ్ళనే. వాళ్ళు ఈ రోజున ఇలా ఉన్నారంటే అందుకు కారణం రాధేనని అమ్మ కొడుకులు రోజుకు ఒక్కసారైనా సరే రాధ విషయంలో అనుకుంటారు. వీళ్ళ లైఫ్ కంప్లీట్గా హ్యాపీగా ఉంది ఇక్కడ. ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ రోజు రాధ కృష్ణ చేయి పట్టుకొని ఇక్కడికి బయలుదేరిన తర్వాత అంత అహంకారంతో, గర్వంతో విర్రవీగిపోయిన సరోజిని కోటేశ్వరరావుని ఒక రకంగా భాగ్యలక్ష్మి వాళ్ళు కొట్టిన దెబ్బ కన్నా కూడా పెద్ద దెబ్బ కొట్టారు సరోజిని, గీత కలిసే. ఇక భాగ్యలక్ష్మి కొడుకు స్వరూప్ని గీత ఇష్టపడటమేమి, గీత మోజుపడటమేమి, సరోజినికి కూడా కోటేశ్వరరావు రాధకి కృష్ణనిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేకపోవటమేమి, దాంతో కూతుర్ని లేవదీసి పంపించింది. స్వరూప్ని పెళ్లి చేసుకొని వచ్చి గుమ్మం ముందు నుంచొని నువ్వెంతంటే నువ్వంత అన్నట్టు తండ్రిని లెక్కలో నుంచి తీసేసి మాట్లాడింది గీత. ఒకవైపున మేము నీకేమీ ఇవ్వక్కర్లేదు, కష్టం మొత్తం మాదేను, మీ అమ్మాయిని కూడా మా ఇంటి కోడల్ని చేసుకున్నాము, పోయి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు రాజారావు, స్వరూప్, కోటేశ్వరరావుని. కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది కోటేశ్వరరావు. ఇన్ని సంవత్సరాల్లో ఒకవైపున ఆకాష్ చదువు అలా సాగిపోతూ బీటెక్ అయిపోయి ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంతకాలంలో కూడా నువ్వు పట్టించుకోవేంట్రా అంటే, ఏం పట్టించుకోను, ఒళ్ళు బలిసి నువ్వు అమ్మని పెళ్ళాములా నువ్వు కంట్రోల్లో ఉంచలేకపోయావని నీ మొహాన కాండ్రిచ్చి ఉమ్మేయమంటావా నాన్న? అంత దాంట్లో కూడా పెద్ద అయిన తర్వాత ఎవరి లైఫ్లు ఎలా ఉంటాయో, ఎవరి ఇష్టాలు ఏంటో తెలుసుకోకుండా చిన్నత్త తప్పు చేసిందని రోజుకు 100 సార్లు గుర్తు చేసుకొని ఆమె మీద కక్ష సాధిస్తూ నువ్వు
అక్కకి స్వరూపుగాన్నిచ్చి పెళ్లి చేయాలనుకొని పనిష్మెంట్ విధించేశావనే నిన్ను చెప్పుతో కొట్టలేదననా నా లైఫ్ని డిసైడ్ చేసి భాగ్యలక్ష్మి కూతురికిచ్చి నన్ను పెళ్లి చేద్దాం అనుకున్నావనే నీ మొహం పగలగొట్టనా నువ్వు చేసిన వాటన్నిటికీ పాపం రూపంలో నీ పెళ్ళాం నీ రెండో కూతురు కలిసి నీకు బుద్ధొచ్చేలా చేశారననా ఏం చేయను నేను ఆమె ప్రాక్టికల్ పర్సన్ నాన్న ఇంత దాంట్లో పెద్దక్క హ్యాపీగా ఉందే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది చాలు నాకు నేను నువ్వు సంపాదించిన వాటి కోసం ఎదురు చూడట్లా వస్తే వస్తాయి రాకపోతే నేను స్టేట్స్కి వెళ్ళైనా నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని నా బతుకు నేను బతుకుతాననే పాటికి కోటేశ్వరరావుకి సౌండ్ ఆఫ్. దాంతో చేసేదేమీ లేక లాయర్లను పెట్టి కోర్టుల చుట్టూ తిరిగితే మొత్తానికి ఇక 60% షేర్ వాళ్ళకి వెళ్ళి 40% వచ్చింది కోటేశ్వరరావుకి. ఆ 40%లో కూడా 10% నా వాటా కింద పెట్టాలని కూతురు గీత 10% పెట్టించుకెళ్ళిపోయింది. ఇక 30% మిగిలింది కోటేశ్వరరావుకి. ఆ 30%లో కూడా ఆయన వేరే బిజినెస్గా విడిపోయి పెట్టుకుందామని షేర్ పక్కకి తీసేసుకుని ఆయన పక్కకు వస్తే చిన్న కూతుర్ని ఇంటికి పిలిపించి ఇంట్లో పెద్ద కూతురు వదిలేసి వెళ్ళిన నగలు అలాగే కోడలికని చెప్పి తీసుకున్న నగలు మొత్తం సరోజిని తరలించబోతుంటే కోటేశ్వరరావు అప్పటి వరకు ఒక్కసారైనా మగాడిని అనిపించుకొని కొడుకు అడిగిన మాటలు గుర్తొచ్చి పనోళ్ళని డోర్స్ క్లోజ్ చేయమని చెప్పి గార్డెన్లో ముళ్ళుగర్రలుంటే ఒక 10 తెప్పించి పెళ్ళాం మీద చిన్న కూతుర్ని పడేసి తొక్కేసి వదిలిపెట్టాడు. దాంతో నువ్వు నా కాళ్ళ దగ్గర ఉంటావా ఉండు లేదంటే ఇప్పుడు ఈ వయసులో నీకు నేను డివోర్స్ ఇవ్వాల్సి వస్తుంది బుద్ధి లేని వెధవను కాబట్టే మా నాన్న మా అమ్మ మాటలు విని నేను నా చెల్లెల్ని దూరం చేసుకొని మహాపాపం చేసి నా బిడ్డను దూరం చేసుకున్నాను పదవే నా చెల్లెలు కాళ్ళు పట్టుకొని నా కూతురు కాళ్ళు పట్టుకొని నా అల్లుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుదుగానే రోసేసిని రాసికొస్తాయని నీలాంటి పనికిమాలని నానా మాటలు మాట్లాడినా అది మాత్రం దేవుడి దయ వల్ల చల్లగానే ఉంది అలాగే ఉంటారేమో బహుశాను మనలాంటి వాళ్ళే నాశనం అయిపోతామేమో దాని వాటా దానికి ఇవ్వాల్సింది ఇచ్చే ముందు ఒరేయ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్దాం పదరా ఏ కులం ఏ మతం అని అడగను నువ్వు కోపదారివి మెతక కానీ మీ అమ్మ నడుములు విరిచి మీ రెండో అక్క పళ్ళు రాలగొట్టగలిగిందైన పిల్లేనా నువ్వు ప్రేమించిన పిల్ల తను చాలా స్ట్రాంగ్ నాన్న అలాంటి అమ్మాయే ఇంటికి కోడలుగా కావాలి మీ చేత మీ వ్యాపారం మీకు వేరే పెట్టిస్తానయ్యా అని కోటేశ్వరరావు ఇక కొడుకు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఇప్పుడే కులాలు మతాలు గుర్తుకు రాలేదో ఆ అమ్మాయి వీళ్ళకన్నా ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయితో పెళ్లి కొప్పించి నిశ్చితార్థం అయిపోయి పెళ్లి శుభలేఖలు తీసుకొని ఇక పెద్ద చెల్లెలు వాళ్ళని పిలవకుండా ముందు డైరెక్ట్గా పెద్ద కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే బాబుగారు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదుగా అమ్మ ఆస్తి వచ్చిందిగా బంగ్లాలో ఉంటున్నారుగా అనే మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి సుభద్ర కళకళలాడుతూ రా అన్నయ్య అని ఎదురొస్తే రాధ మొహం మీద తలుపులేకపోతే నాన్నను బయటే నుంచోబెట్టి మాట్లాడకమ్మా తీసుకోలేనే నన్ను క్షమించవే అన్నాడు కోటేశ్వరరావు. రాధ చెయ్యి కృష్ణ సుభద్ర పట్టుకుంటే లోపలికి వచ్చాక పిల్లల్ని తీసుకొచ్చి సుభద్ర ఒళ్ళో కూర్చోబెట్టింది. సరోజిని ఏమనుకోబాకు అంటే కోటేశ్వరరావు కుర్చీలో పెట్టి తంతే వెళ్ళి సుభద్ర కాళ్ళ మీద పడింది. ఆ తర్వాత రాధ కాళ్ళు కూడా పట్టుకొని సారీరా అల్లుడు అన్నాడు కృష్ణని. ఒకప్పుడు నీ మీద కోపం ఉండేది మాయ ఇప్పుడు జాలేస్తుంది అన్నాడు కృష్ణ. తీసుకోమ్మా నీ వాటా నీకు ఇద్దామని వచ్చానే అని కోటేశ్వరరావు అంటే ఏ వాటా నాన్న ఎంత వచ్చిందనే అనేపాటికి జరిగిందంతా చెప్పాడు. వచ్చిన దాంట్లో కష్టం ఎంత ఉందో నీదే వాళ్ళు నిన్నెంత మోసం చేశారో అమ్మే నిన్ను మోసం చేసింది చెల్లే నిన్ను మోసం చేసిందే నాకేమీ వద్దు నాన్న నా భర్త కష్టపడటం అలవాటు చేసుకున్నాడు నా అత్తగారు నేను ఉన్నాం నా పిల్లలు నేను సుఖంగా ఉన్నాను నాకేమీ వద్దు నాన్న అదేదో తమ్ముడికి ఎంత వచ్చిందనే వాడి భార్యకి రేపొద్దున సరిపోవద్దా చెప్పు మీ ఆవిడ మాట్లాడిన మాటలకు అత్తయ్యకి క్షమించగలిగినంత పెద్ద హృదయం ఉన్న జీవితంలో అమ్మ చనిపోయే రోజు వరకు అమ్మని చెల్లిని మాత్రం నేను క్షమించలేను నాన్న నువ్వేమీ అనుకోవద్దు అని తల్లిని పలకరించలేదు రాధ. ఆ తర్వాత అక్క థ్యాంక్స్ అన్నాడు ఆకాష్. ఎవరిని నమ్మకరా మీ పెద్దక్క నీ ఇంటికి ఏ రోజు రాదు మీ పెద్ద బావ ఆ రోజు మీ అక్కకి ఏ రోజు తీసుకురాడు నా అత్తారిల్లు దేవతల నిలయం అలాంటి వాటిల్లోకి మీ అమ్మ లాంటి క్షుద్ర
ఆసక్తుల్ని తీసుకొని ఇంకొకసారి నువ్వు రాకు, తెలివిగా ఉండండమ్మా, లైఫ్ని హ్యాపీగా నడిపించుకోండని అనూహ్యకి చెప్పి గీతని చేరనివ్వద్దని, మా అమ్మ మీద నువ్వేమీ దయతలవద్దని, మా అమ్మని ఎక్కడుంచాలో అక్కడుంచితేనే మీ లైఫ్లు బాగుంటాయని ఆ అమ్మాయి వాళ్ళకు కూడా చెప్పి పెళ్ళికి వస్తానంటే పసుపు కుంకాల కింద నగలు తీసుకోమన్నారు. వద్దంటే వద్దందే రాధ. కాదమ్మా, తండ్రిగా నీ కాళ్ళు పట్టుకుంటానంటే కృష్ణ అని తీసుకోమన్నట్టంటే తీసుకుంది రాధ. తీసుకున్న తర్వాత ఆకాష్ పెళ్ళికి వెళ్ళిందే పెద్ద కారులో అత్తను తీసుకొని, భర్తను తీసుకొని, పిల్లల్ని తీసుకొని వాళ్ళు పెట్టిన నగలకి ఇంకాస్త ఎక్కువ రొక్కంలోనే ఉండేలాగా ఆ అమ్మాయికి ఒక డైమండ్ సెట్ తీసుకొని, అలాగే తమ్ముడు వాళ్ళకి హనీమూన్ టికెట్లు తీసుకొని, తమ్ముడికి డైమండ్ బ్రేస్లెట్, డైమండ్ చైను, బ్రాండెడ్ది రోలెక్స్ వాచ్ తీసుకొని వాళ్ళకి తిప్పి ఇచ్చేసి వచ్చిందే. ఎవరే ఏమీ ఉంచుకోవు కదే అన్నాడు కృష్ణ. వద్దు బావా, కొన్ని భారాలు మనం మోయకూడదు, మనం పోయిన తర్వాత కూడా దిప్పుతారు. నాకేం తక్కువ, నువ్వున్నావు. ఈ రాధకి కృష్ణుడు, కృష్ణుడికి రాధే తోడు. ఎవరు విడగొట్టగలరు మన ఇద్దరినే? రాధాకృష్ణులం మనం పుట్టక ముందే దేవుడు నిర్ణయించేశాడు మన జంటనే. ఎవరు విడగొట్టి ఎవరు మార్చగలరు బావా మన రాతల్నే అని రాధ పెళ్లిలో నిలబడి పెట్టాల్సినవి పెట్టి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తూ, ఒకవైపున ఆకాష్ హనీమూన్కి వెళ్ళొచ్చి అనూహ్యని తీసుకొని కొత్త బిజినెస్ పెట్టుకొని సరోజిని మాట్లాడితే పళ్ళు రాలిందాకా కొట్టడం మొదలుపెట్టాడు కోటేశ్వరరావు. ఇక అనూహ్య కూడా దంచేయటం మొదలుపెట్టింది అత్తనే. దోచుకెళ్దామని పుట్టింటికి వస్తే గీతను పడేసి తుక్కు కింద కొట్టేశాడు ఆకాష్. ఆ తర్వాత ఇక పుట్టింటి దగ్గర నుంచి వచ్చేదేమీ లేదని, కోడలు తేవటానికి కూడా ఏమీ మిగలలేదని మేనత్తలో నుంచి అత్త నిద్రలేసింది భాగ్యలక్ష్మిలో. దాంతో ఇక కొత్త పెళ్ళాం మీద మోజుపోయింది స్వరూప్కి. దాంతో మేనగోడల్ని ఇంట్లో పని మనిషిని చేసేసిందే, వంట మనిషిని చేసేసిందే. ఈలోపే గీత కంగారు పడిపోయి 3 పిల్లల్ని కనేసిందే. ఒకవైపున 3 ఆడపడుచులు, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ పిల్లలు ఇల్లరికం పెట్టుకున్నారు. ఒకవైపున ఇంటి పని, వంట పని, వాళ్ళ పని అన్నీ చేస్తూ వాళ్ళు తంతే పడుతూ తిడితే పడుతూ రాత్రి మొగుడితో కాపురం చేస్తూ స్వరూపు కృష్ణలా కాదో అన్ని సుగుణాలు ఉన్నాయి. అమ్మాయిలతో తిరగటం, స్మోకింగు, డ్రింకింగు, ఏం చేసినా ఆ ఇంట్లో గీత నోరెత్తటానికి వీల్లేదు. డబ్బులు 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 అని భాగ్యలక్ష్మి వాతలు పెట్టడం, కొట్టడం, తిట్టడం కామన్ అయిపోయింది. ఆడపడుచులు, అత్తగారే హింసలు. మేనత్ అన్న మాటే కానీ, బావన్న మాటే కానీ, నాన్న ఆ రోజున ఎదురిచ్చి చేసుకొని ఆయన పరువు తీశానని, తొడలు చరిచే ముంజేతి మీద మీసాలు మొలిపించానని ఎగిరెగిరి వెళ్ళినందుకు అక్క బతుకుతో తన బతుకు పోల్చుకుంటే ఆ రోజున కూటికి గతి లేనోడిని అక్క చేసుకొని వెళ్ళింది అనుకున్నందుకు అక్క బతుకు ఎత్తిపోతల మీద ఉంటే తన బతుకు కుక్క కన్నా హీనమైపోయింది. ఒకవైపున ఇంట్లో ఘోరాతి ఘోరమైన బ్రతకాల్సి వస్తోంది. ఇక ఈ జీవితాన్ని తను కాదని చేయగలిగేదే ఉంది. ఆ రొటీన్ లైఫ్కి, ఆ తన్నులకి, ఆ తిట్లకి అలవాటైపోయి కోపం వచ్చిన రోజు తను ఎదురు తిరుగుద్దే, 4 ఎనికలు ఇరుగుతే కట్లు కట్టించుకొస్తారు. పుట్టింటి ఆదరణ లేదో, ఏ పాపం అయితే తను చేసిందో అంతకంతా అనుభవిస్తోంది గీత. ఇక కూతుర్ని దూరం చేసుకొని బాధ పెట్టినందుకు సరోజిని ఏ మార్పు మారలేదు. చిన్న కూతురికి ఏ వైపు నుంచి ఎంత దోచి పెడతామో కొడుక్కి కోడలికి తెలియకుండా, మొగుడికి తెలియకుండా అనే ఆలోచనలతో రగిలిపోవటమే సరిపోయిందే. ఇలాంటి వాళ్ళ బ్రతుకుల్ని ఎవరు బాగు చేయలేరేమో. ఇలా వీళ్ళ జీవితాలు ఒక కంచికి చేరాయి. ముద్దుల మొగుడుతో సంతోషంగా, రాధమ్మ మాత్రం కృష్ణయ్యతో పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.